సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఉపవాస ప్రార్థనలో కొన్ని లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, మనకి ఇవ్వబడినటువంటి దేవుని యొక్క కృపావర్తని కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఎందుకంటే ఈ యొక్క ప్రార్థన అనుభవం, ఉపవాస ప్రార్థన చేయటం అన్నది చాలా గొప్ప ధన్యత. ఇది అందరికీ దొరికేది కాదు, కొందరికి మాత్రమే దొరికేటటువంటి ధన్యత. కాబట్టి ఈ సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో కొన్ని కోణాల్లో, కొన్ని వాక్యపు వెలుగులో మనము దేవుని యొక్క లేఖన భాగాల్ని జ్ఞాపకం చేసుకుంటూ విన్నటువంటి వాక్యపు వెలుగులో ఏదైతే మనం వాక్యం వింటున్నామో ఆ వాక్యపు వెలుగులో దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేవారిగా ఉంటాం. ఇక్కడ ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నాం కదంటే హెబ్రోను కూడా ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలా? రండి, కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 6వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారందరూ వర్ధిల్లుదురుగాక. హెబ్రోను యొక్క యూత్ క్యాంప్ కొరకు మనం, ఆయా పరిచర్యల కొరకు మనం ప్రార్థించే వారికి ఉంటాం. కాబట్టి ఆ పరిచర్యలు ఏంటి, అవి ఏమిటి అన్నది మనం కొద్దిగా కొన్ని విషయాలు ధ్యానించక మునుపు, వాటి నిమిత్తమే మనం ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి కొన్ని లేఖన భాగాలను ధ్యానిస్తున్న సహాయం చేయండి తండ్రి. హెబ్రోన్ యూత్ క్యాంప్ కొరకై, ప్రభావ జరగబోతున్న యూత్ క్యాంప్ కొరకై కొన్ని లేఖనాలను జ్ఞాపకం చేసుకోబోతుండగా సహాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకొని కిందకు వచ్చిన నీ ప్రజలకు నేను వాక్యం దస్తానికి యోగ్యత లేనివాడిని ప్రభా, ఏ మాత్రమును అర్హత లేనటువంటి వాడిని క్షమించి దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తానుగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్య అంతా దీవించి నాతో మాతో మీరు మాట్లాడి ఈ వాక్యాన్ని ముద్రించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే హెబ్రోను కొరకు మనం ప్రార్థించే వారికి ఉంటాం. ఏంటంటే హెబ్రోను యొక్క మరి పరిచర్యల కొరకు, హెబ్రోను జరగబోతున్న యూత్ క్యాంప్ పరిచర్యల కొరకు మనం ప్రార్థించే వారికి ఉంటాం. అందుకే దావీదురాజు యొక్క అనుభవం కానీ, దావీదురాజు యొక్క కోణాన్ని చూడగా, దావీదురాజు ప్రార్థించిన ప్రతి ప్రార్థనను కూడా దేవుడు అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. అదే కీర్తన గ్రంథంలో కూడా మనం చూస్తూ వస్తాం. 18వ అధ్యాయంలో దావీదురాజు ప్రార్థన అనుభవాన్ని ఎలా కలిగి ఉన్నాడు అన్నది కూడా చూస్తాం. ఆయన అంటాడు కదా, నేను తన ఆలయంలో మొరపెట్టగా నా మొర ఆయన సన్నిధిలో చేరెను. కాబట్టి దావీదురాజు యొక్క ప్రార్థన, దావీదురాజు యొక్క అనుభవం చూడగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రార్థన అనుభవం అన్నది ప్రాముఖ్యమైనది. హెబ్రోను పరిచర్యల కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థించే వారికి ఉండాలి. ఎప్పుడైతే హెబ్రోను యొక్క పరిచర్యల కొరకు మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే హెబ్రోను యొక్క పరిచర్యల కొరకు మనం ప్రార్థించే వారికి ఉంటామో, అదే కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? రండి, కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడుతూ వచ్చింది. అంటే మనం చాలా మంది అనుకుంటారు, మనం హెబ్రోన్ కొరకు ఎందుకు చేయాలా అనే ఆలోచనలో ఉంటారు. దేని కొరకండి? హెబ్రోన్ కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? మనం ఇక్కడ ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నాం కదంటే హెబ్రోన్ కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలా? రండి, కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 6వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారందరూ వర్ధిల్లుదురుగాక. కాబట్టి నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, హెబ్రోను యొక్క పరిచర్యల కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకు చేయాలంటే హెబ్రోను అంటే యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేసిన యెడల యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు ఏం చేస్తారు? వర్ధిల్లుతారు. అంటే యెరూషలేము కొరకు మనం ప్రార్థించే బాధ్యత మనకు ఉంది. తర్వాత యెరూషలేము యొక్క క్షేమము కొరకు కానీ యెరూషలేమును ప్రేమించే బాధ్యత కూడా మనకు. అంటే మనం ప్రార్థన చేయాలి, ఎందుకంటే యెరూషలేము యొక్క క్షేమం కొరకు. అదే రీతిలో మన ఆత్మీయ అనుభవంలో మనం నడిపించేటటువంటి హెబ్రోను యొక్క క్షేమం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే హెబ్రోను కొరకు ప్రార్థన చేయని ఎడల, బైబిల్ ఇంకో చోట కూడా రాయబడుతూ వచ్చింది, యెరూషలేము కొరకు నేను ప్రార్థన చేయని ఎడల నా కుడి చేయి తన నేర్పరితనమును మర్చునని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అంటే మనం ప్రార్థించాల్సిన భారము మనకు ఉంది. దేని కొరకు? యెరూషలేము అంటే అనగా మనకు సమీపంలో ఉన్న హెబ్రోను యొక్క క్షేమం కొరకు. అంటే పరిచర్యలు, యూత్ క్యాంప్ పరిచర్యల కొరకు మనం ప్రార్థించాలి. సో హెబ్రోన్ యూత్ క్యాంప్లో
జరగబోతున్న పరిచర్యలు ఏంటి, ఉండే పరిచర్యలు ఏంటి అని అంటే వాటి కొరకు మనం ప్రార్థించాలి. అవి కొద్ది కఠినంగా ఉంటాయి కాబట్టి ఆ పరిచర్యలు ఏంటంటే మొదటిగా మనం చూద్దారండి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే రండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయం 5వ వచనం. హెబ్రోన్లో జరగబోతున్న పరిచర్యల కొరకు మనం ప్రార్థించాలి. యూత్ క్యాంప్లో జరిగే పరిచర్యల కొరకు. హెబ్రోన్ యూత్ క్యాంప్లో జరిగే పరిచర్యలు మొదటిది అంటే చాలా ఉంటాయి. ఈరోజు మనం చూసే దాంట్లో మొదటి పరిచర్య ఏంటంటే మనం ప్రార్థించాల్సిన దాంట్లో 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చిందండి, అతడు యాజకులను లేవీలను సమకూర్చి మీరు యోధా పట్టణములకు పోయి మీ దేవుని మందిరమును బాగు చేయుటకై ఇశ్రాయేలు అందరూ వద్ద నుండి. సరే, ఇక్కడ గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే హెబ్రోన్ కొరకు మనం ప్రార్థించాలి, యెరూషలేం కొరకు కూడా ప్రార్థించాలి. హెబ్రోన్లో జరగబోతున్న యూత్ క్యాంపులో ఉన్న పరిచర్యల కొరకు మనం ప్రార్థించాలి. ఏమనగా పరిచర్యలు అంటే మొదటి పరిచర్య ఇక్కడ రాయబడుతున్న మాట ఏమంటుంది, అతడు యాజకులను లేవీలను సమకూర్చి మీరు యోధా పట్టణములకు పోయి మీ దేవుని మందిరం బాగు చేయుటకై. ఏం చేయాలండి? బాగు చేయటానికి. సో మొట్టమొదటిగా పరిచర్య హెబ్రోన్లో చేసే మొదటి పరిచర్య ఏంటంటే మందిరం శుభ్రపరచడం. ఏంటండి? శుభ్రపరచడం. చూడండి, మనం భోజనం తినక మునుపు శుభ్రంగా ఉంటుంది, భోజనం తిన్న తర్వాత శుభ్రపరుస్తూ ఉంటారు, ఇంకా ప్రతి సమయంలో కూడా ఓడటం అన్నది, క్లీనింగ్ అన్నది ఉంటుంది. సో మొట్టమొదటి పరిచర్య మనం ప్రార్థించాలి. హెబ్రోన్లో జరుగుతున్న యూత్ క్యాంపులో ఉన్న పరిచర్యలకు ప్రార్థించాలి. మొదటి పరిచర్య ఏంటంటే మందిరం శుభ్రపరచడం. అది భోజనం తిన్న తర్వాత, తినక ముందా, లేదంటే ఆ యొక్క పడుకున్నప్పుడు పడుకోక ముందా, ఏదైనా సరే, అసలు బాత్రూమ్స్ కడగటం కానీ ఇంకేదైనా సరే. ఇక్కడ మొదటి పని ఏంటంటే దేవుని మందిరం పరిశుద్ధపరిచేటటువంటి పరిచర్య, దేవుని మందిరం బాగు చేసేటటువంటి పరిచర్య, దేవుని మందిరం అంతా కూడా శుభ్రపరిచేటటువంటి పరిచర్య. ఒక మాట చెప్పాలంటే చూడండి, బాత్రూమ్స్ ఎన్నో వేల మంది వెళ్తూ వస్తారు కాబట్టి ఆ దుర్వాసన కొడుతూ ఉండేది, భయంకరంగా ఉంటాయి. వాటిని కూడా టీంలు ఉంటాయి. టీంలు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ మనకి ఒక వర్తమానం అయిపోగానే లేదా ఫస్ట్ సెక్షన్ అయిపోగానే భోజనానికి వెళ్ళక మునిపే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఫస్ట్ వాస్తవానికి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయక మునిపే ఫ్యామిలీ ప్రేయర్ అవ్వటంతో, మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్ అయిన తర్వాతే ఎమ్మటే మిగతా వారందరూ కూడా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు ఒక టీం ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, హెబ్రోన్లో వాష్రూమ్స్ కడుగుతారు. ఫస్ట్ ఏం చేస్తారు, వాష్రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తారు. మనం చూడండి, మనమేమో బ్రేక్ఫాస్ట్కి వెళ్తాము, కానీ అక్కడ బాధ్యతలు అప్పగించబడిన వారు ఎవరైతే బాధ్యతలు అప్పగించబడి ఉంటాయో ఆ టీం ఏం చేస్తారంటే ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్తే ఉదయం స్నానం చేసి వాష్రూమ్స్ అవన్నీ వాడుకుండా ఉంటారు కదా, మధ్యాహ్నానికి వాడుకంలో ఏవి దుర్వాసన రాకుండా ఉండటానికి ఫస్ట్ ఏం చేస్తారు, వాష్రూమ్స్ క్లీన్ చేస్తారు. వాష్రూమ్స్ అన్ని కూడా క్లీన్ చేస్తూ వస్తారు. అక్కడ మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్తాగానే టీం వచ్చేసి ఆ వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేస్తారు. తర్వాత మధ్యాహ్నం వరకు మనం వర్తమానమిని మరలా హెబ్రోన్కి వెళ్ళి భోజనం చేసే టైంకి మరలా వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేస్తారు. మరలా ఈవినింగ్ టైంలో అంటే 2-3 పర్యాయములు 4 పర్యాయములు కూడా వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. తర్వాత మందిరంలో కూడా మనం బ్రేక్ఫాస్ట్ చేసినా, భోజనం చేసినా, నైట్కి డిన్నర్ చేసినా సరే ప్రతి సందర్భంలో కూడా చాపలేసి తీసేస్తూ ఉంటూ మనం తిన్న కింద పడిపోయినా, ఏదైనా ప్లేట్లో కింద పడిపోయినా మొత్తం కూడా సమస్తాన్ని మందిరం అంతటం కూడా శుభ్రపరుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మొదటి కోణం ఏంటంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి పరిచర్యలో బాగు చేసే పరిచర్య. అంటే దేవుని మందిరము, మీ దేవుని మందిరమును బాగు చేయటకై ఎవరైతే పరిచర్య చేస్తున్నారో, అంటే ఆ యొక్క యూత్ క్యాంపులో జరిగేటువంటి పరిచర్యలో ఆ దేవుని మందిరము ఎక్కడ చూసినా శుభ్రంగా ఉండాలని, ఎక్కడ చూసినా పవిత్రంగా ఉండాలని, ఎక్కడ చూసినా పరిశుద్ధమైనది ఉండాలని, ఏదైతే పరిచర్య చేసే యాజకులు కానీ, పరిచర్య చేసేటటువంటి లేవీలు కానీ, అంటే దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య చేస్తూ దేవుని సన్నిధిలో ఉంటూ ఆ యొక్క దేవుని మందిరాన్ని బాగు చేయడం కొరకై ఆ తీసుకున్న బాధ్యత ఎవరికైతే ఇవ్వబడుతుందో వారికి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి, వారికి ఆ పనులు చేసే వారికి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఏ అనారోగ్యం గురి కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో దేవుని మందిరంలో పరిచర్య చేసే వారికి దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వటం కొరకే ప్రార్థన చేయాలి. ఇక్కడ మొదటి కోణం ఏంటి, మొదటి మాట ఏంటంటే హెబ్రోన్ యూత్ క్యాంపులో జరిగే మొదటి పరిచర్య మందిరం శుభ్రపరచడం. అది బాత్రూమ్లైనా, మందిరం ఆవరణం లోపడైనా, ఆవరణానికి వెలుపటైనా, ఎక్కడైనా సరే. అంటే మొట్టమొదటి పరిచర్య ఏంటంటే దేవుని మందిరమును శుభ్రపరచడం, అంటే దేవుని యొక్క ఆవరణమును శుభ్రపరిచేటటువంటి పరిచర్య. ఈ పరిచర్య చేసే వారి కొరకు
ప్రభా ఈ యొక్క యూత్ క్యాంప్ అంతట్లో కూడా ఈ మే 26 నుండి మే 31 వరకు జరిగే ఈ యూత్ క్యాంప్ అంతట్లో కూడా దేవా నీ మందిరమును శుభ్రపరిచేవారు, నీ మందిరమును పరిశుద్ధపరిచేవారు, నీ మందిరమును నీ ఆవరణమును శుభ్రపరిచేటటువంటి బాగు చేసేటటువంటి ప్రతి దేవుని బిడ్డకు కూడా నీ కృపని ప్రభువా, నీ ద్వారా ఆరోగ్యాన్ని, నీ ద్వారా శక్తిని ప్రభుని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆ రోజుల్లో అంటే ఆ యొక్క యూత్ క్యాంప్ టైంలో ఈ బాత్రూమ్లు గడిగేవారు కానీ, మందిరం శుభ్రపరిచేవారు కానీ ఎవరో కూడా కలహాలు ఉండవు. కలహాలు కాదు, ఏమంటారు, ఒక రకంగా చెప్పండి, సనుగులు కొనుగోలు ఉండవు. సనుగులు కొను ఇప్పుడు మనం మందిరం శుభ్రపరచమంటే అదే నన్ను పద్దాకలు మాకే జీవితం, మాకెందుకు జీవితం అనే బ్యాచ్ ఉంటారు. కానీ అక్కడ అవి ఉండవు. ఇక్కడ ఏంటంటే మనం పరిచయం చేస్తే అన్నీ నేనే చేయాలా, నాకే చెబుతాడు అనుకుంటారు. చేయకపోయినా నష్టమే లేదు, ఎవరో బతిలాడేది ఏం లేదు. నువ్వు కాబట్టి ఇంకోటి దొరుకుతారు, దొరకకుండా ఉంటారు. నేను దేవుడికి ఎవరైనా దొరుకుతాడు. ఓ తాగుపోతాడు, రోడ్డు వెంట వెళ్తుంటే వాడిని పిలిపించానే దేవుడి మందిని పరిచయం చేయించుకోగలడు దేవుడు. అంటే దేవుడు ఎవరి ద్వారానే చెప్తాడు, నువ్వు నేను దిక్కేం కాదు. కానీ ఆ రోజుల్లో దేవుని మందిరంలో పరిచయం చేసే ఎవరో కూడా ఇది నా తండ్రి ఇంటి కంటే కూడా గొప్పదని భావిస్తారు దేవుని మందిరాన్ని. హెబ్రోని ఎలా భావిస్తారండి? ఇది నా తండ్రి ఇంటి కంటే, నా ఇంటి కంటే గొప్పది ఇది అని చెప్పని పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళే, జాబులు చేసేవాళ్ళు కూడా బాత్రూమ్లు గడుగుతారు. నేను అనుభవంలో కూడా వచ్చా యూత్ క్యాంప్లో, నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. మీకు అంత అనుభవం తక్కువ. ఆ యూత్ క్యాంపులో దాదాపు ఎన్నో సంవత్సరాలు ఎలా ఉండిద్ది, ఎలా చేస్తాం. ఇప్పటికే మన దాన్ని ఏమంటారు, VBS అయిన అనంతరమే యూత్ క్యాంప్ పనులు స్టార్ట్ అయిపోతాయి. హెబ్రోన్లో మొత్తం ఒక్కొక్క చోట వాల్స్ కడతాం కానీ, రూములు ఏర్పాటు చేయటం కానీ చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. చాలా పరిచర్లు కూడా ఇప్పుడంటే సేవలోకి వచ్చిన తర్వాత పరిచర్లు చేయలేకపోతున్నాం, కానీ చాలా పరిచర్లు చేయొచ్చు. కానీ VBS అయిన అనంతరమే యూత్ క్యాంప్ పరిచర్లు స్టార్ట్ అయిపోతాయి. మందిరాన్ని శుభ్రపరచడం కానీ, మందిరాన్ని బాగు చేయటం కానీ, ఎక్కడైనా వాక్యాలు రాపియటం కానీ, ఏదో ఒక పరిచర్య, ఏదో ఒక విధానాల్లో ఆ మందిరము దేవుని మహిమతో నింపబడటం కొరకై ప్రతి మనుషుడు పరిచర్య చేస్తాడు. అక్కడ కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, హోదాతో సంబంధం లేదు, ఉన్నవాడు లేనివాడని సంబంధం లేదు, ధనికుడని లేదు, మంచి జాబ్ పొజిషన్లో ఉన్నవాడని, గవర్నమెంట్ జాబ్ అని, గజిస్టెడ్ ఆఫీసర్ అని, లేనివాడని, లేబర్ అని, ఎవరైనా అక్కడ వ్యత్యాసం లేదు. ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ బాత్రూమ్లు గడుగుతారు. ఎంత గొప్పవారైనా సరే ఇది నా తండ్రి బాధ్యత అని దేవుని మందిరంలో పరిచర్య చేస్తారు. అలాంటి వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ప్రభువా, నీ మందిరం ఎంత గొప్ప ధన్యత ఇస్తున్నావు నీ ప్రజలకి. నీ మందిరం శుభ్రపరిచే ధన్యత ఇది అందరికీ దొరకదు. కానీ ఎవరెవరికైతే డ్యూటీలు వేయబడినాయో వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి వారు దేవుని కృపలో మంచిగా పరిచర్య చేయడం కొరకు సహాయం చేయ ప్రభుని ఏం చేయాలా? ప్రార్థించాలి. ఇది మన బాధ్యత. దేవుని మందిరం శుభ్రపరిచేవారు, దేవుని యొక్క ఆవరణంలో కానీ, ఆవరణకు వెలుపట కానీ, వాష్రూమ్స్ కానీ శుభ్రపరిచే దేవుని ప్రజల కొరకు వారికి ఏ అపాయాలకి జరగకోకుండా, కొంతమంది యాసిడ్ తీసుకుని కడుగుతూ ఉంటారు, కొంతమంది లిక్విడ్ వేసి కడుగుతూ ఉంటారు. ఎవరికి ఎట్టి అపాయాలకి వెళ్ళి కలక్కోకుండా బ్రదర్స్ కైనా సిస్టర్స్ కైనా 2 టీములు ఉంటాయి. సో ఎవరికి అపాయాలకి వెళ్ళి జరగకోకుండా దేవుని మందిర ఆవరణం శుభ్రపరిచే వారి కొరకు మనం ఈరోజు ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన మొదటిది. రెండవ విషయాన్ని చూద్దామా? దేవుని వాక్యాన్ని చూసినట్లయితే రెండవ మాట, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. రెండవ పరిచర్య మనం చూసే దాంట్లో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. మారోబాము కాదు, యారోబాము కాదు. నేను చదువుతా చూడమ్మా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. నువ్వు ఎక్కడ చదువుతున్నావు చూడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. దావీదును ఇశ్రాయేలు అందరూ తమ పూర్ణ శక్తితోనూ దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారులను స్వరమండలములను, తంబూరులను, తాళమును వాయించుచు బోరలు ఊదుచుండిరి. సో ఇక్కడ మొదటి కోణం ఏంటంటే దేవుని వాక్యాన్ని చెప్పబడిన మాట. మొట్టమొదటిగా హెబ్రోన్ యూత్ క్యాంప్లో జరిగే మొదటి పరిచర్య ఏంటి? మందిరం యొక్క ఆవరణము శుభ్రపరిచేది. దేవుని మందిరంను శుభ్రపరిచేటటువంటి పరిచర్య. ఈ పరిచర్య కొరకు మనం ప్రార్థించాలి. ఈ పరిచర్య చేసే వారి కొరకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి ఆ పరిచర్య అంతట్లో ఎవరూ కూడా బలహీనలు కాకుండా చక్కగా ఆరోగ్యంగా పరిచర్య చేయడం కొరకే. రెండవ పరిచర్య నేడు మనం చూస్తున్నాం. ఏంటి? మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం రాయబడుతూ వచ్చింది. ఇక్కడ రాయబడిన మొదటి కోణం ఏంటంటే ఏమైనా రాయబడుతూ వచ్చిందండి? వారు చేసే రెండో పని ఏంటి? పాటలు పాడుచుండిరి. పాటలు పాడుచు. కానీ ఇక్కడ రెండో పని ఏంటంటే, రెండో పరిచర్య పాటలు పాడేటటువంటి వారు. ఎవరండి?
పాటలు పాడేవారు, ప్రార్థన చేసేవారు ఉంటారు, తర్వాత పాటలు పాడేటటువంటి వారు కూడా. ఇక్కడ రెండో కోణం సింగింగ్ టీం. పాటలు పాడేటటువంటి దాసుల కొరకు ఏం చేయాలండి? ప్రార్థించాలి. చూడండి, పాటలు పాడతామంటే ఏదో పులిపేట మెక్కి పాడుతున్నారని కాదు. వాళ్ళు దరిదాపు 4-5 రోజుల పాటు ప్రతి సమయంలో కూడా పాటలు పాడుతూ వెళ్ళాలంటే ఒక మనుషుడికి ఎంత ఎంత ఏమంటారు, వాళ్ళు ఎంత స్టేన్ అయిపోయి ఉంటారు. వాళ్ళు ఎంతగా ఒక మాటలో చెప్పారంటే వాళ్ళ అనుభవాలు చూడగా, వాళ్ళ జీవితాలు చూడగా ఒక్క 5 రోజుల పాటు నాన్ స్టాప్ పాటలు పాడుతూ ఉంటారు. చూడండి, ఉదయమునే వాకప్ కాల్ ఉంటుంది. ఎన్ని గంటలకి? 5 o'clockకి. ఉదయం 5 గంటలకే పాటలు పాడుకుంటూ వచ్చేస్తారు. చూడండి, తబలా అది డోలక్ వాయించుకుంటూ, కంజర కొట్టుకుంటూ, పాటలు పాడుతూ, మెగాఫోన్ తీసుకుని, తర్వాత చూసినట్టయితే ఇంకా హార్మోని వాయించుకుంటూ అందరూ వచ్చేస్తారు. అటు సిస్టర్స్ వైపు సిస్టర్స్, బ్రదర్స్ వైపు బ్రదర్స్ వస్తారు. ఎందుకు? పాటలు పాడుకుంటూ ఎందుకు వస్తున్నారంటే మనల్ని నిద్రలో నుంచి లేపడానికి. తర్వాత పాటలు పాడతారు పులిపేట మెక్కి. ఎందుకు పాటలు పాడతారు? ఎందుకంటే పాటలు పాడుతూ ఉంటారు ఎందుకంటే దేవుని వాక్యం వినాలని. తర్వాత పాటలు పాడుతూ ఉంటారు ఎందుకంటే మనం భోజనం చేసేటప్పుడు, భోజనాన్ని కూర్చున్నప్పుడు ఏ వ్యర్థమైన మాటలు మాట్లాడుకోకుండా దేవుని మీదే మన మనసు పెట్టడం కొరకై మనం భోజనాన్ని కూర్చున్నప్పుడు పాటలు పాడే వరకు ఉంటారు. అంటే వాళ్ళకి రెస్ట్ అనేది ఉండదు. ఉదయాన్నే పాటలు పాడతారు మనం లేపడానికి, లేపిన తర్వాత మరలా వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి మరలా పాటలు పాడతారు పులిపేట మెక్కి వాక్యం వినటం కొరకై. తర్వాత మనం భోజనం చేసేటప్పుడు పాటలు పాడతారు, స్నాక్స్ తీసుకునేటప్పుడు పాటలు పాడతారు, చాయ్ తాగేటప్పుడు పాటలు పాడుతూ ఉంటారు. ఇందుని బట్టి ఏంటంటే పాటలు పాడే టీము దేవుడు వారి గొంతులను తాకి వారి స్వరాల్ని దేవుడు ఘనమైన రీతిలో నింపడం కొరకే మనం ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన దేనికంటే ఇక్కడ దావీదు రాజు అంటాడు, దావీదును ఇశ్రాయేలు అందరూ అంటాం కదా, దావీదును ఇశ్రాయేలు అందరూ తమ పూర్ణ శక్తితోనూ దేవుని సన్నిధిని పాటలు పాడుచు ఏం చేస్తున్నారండి? పాటలు పాడుచు, సితార్లు వాయించుచు, ఇంకేం చేస్తున్నారు అంటే అర్థం ఏంటండి? పాటలు పాడే టీం కానీ, మ్యూజిక్ టీం కానీ, సింగింగ్ టీం కానీ, మ్యూజిక్ టీం ఉంటుంది. వాయిద్యాలు వాయించే వాళ్ళు కానీ పాటలు పాడేటటువంటి వారు ఉంటారు. ఈ యొక్క మే 26 నుండి మే 31 వరకు జరిగేటటువంటి మే 31 ఈవినింగ్ గాస్పల్ మీటింగ్ వరకు. ఈవినింగ్ గాస్పల్ మీటింగ్ అంటే సాక్ష్యంతో కూడిన జీవితం ఉంటుంది. ఈవినింగ్ గాస్పల్ మీటింగ్ వరకు కూడా ఎంతో మంది పాటలు పాడేవాళ్ళు ఉంటారు. వారు ఎలుగెత్తి వారి గొంతుతో, వారి స్వరముతో దేవుణ్ణి పాటల ద్వారా కూడా ఆరాధిస్తూ అనేకుల్లో ఉజ్జీవాన్ని తీసుకొచ్చేవారు ఉంటారు. వాక్యం వినటం ఎంత గొప్పగా ఉంటుందో పాటల్లో కూడా అంత ఉజ్జీవం ఉంటుంది మానవులకి. కానీ ఒక్కొక్కసారి పాటల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. కానీ ప్రతి దాసుడు ఆ పాటలు పాడటం కొరకే నిలబడేవారు కానీ, ఆ వాద్యాలు వాయించేవారి కొరకు కానీ, ఆ మ్యూజిక్ టీం కొరకు కానీ మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రభువా, ఈ యొక్క మే 26 నుండి మే 31 వరకు జరిగేటటువంటి యూత్ క్యాంప్లో నీ ప్రజలు నీ మందిరం యొక్క ఆవరణం లోపట వెలుపట శుభ్రపరిచేవారు కానీ, అదే రీతిలో నీ మందిరంలో ఈ యొక్క యూత్ క్యాంపులో మే 26 నుండి 31 వరకు జరిగేటటువంటి ఈ యూత్ క్యాంపులో పాటలు పాడే టీం కానీ, వాయిద్యాలు వాయించేవారు కానీ నీ జ్ఞానము, నీ కృపని ప్రభా, వారు ఎక్కడ బలహీనలు కాకుండా, పాడి వారు ఎక్కడ అలసిపోకుండా, వారు ఎక్కడ సమస్యలు కాకుండా తండ్రి, ఈ యొక్క 26 నుండి 37 వరకు జరిగేటువంటి ఈ పరిచర్యలో వారు మంచి ఆరోగ్యవంతులు గుండి మంచి స్వరముతో పాటలు పాడటం కొరకే సహాయం చేయ ప్రభుని మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ఈరోజు ఉపవాస ప్రార్థన. చూడండి, ఆ పాటలు పాడటం అన్నా ఏదైనా వాక్యం చెప్పటమైనా గంటల తరబడి చెప్పామనుకోండి, పాటలైనా గంటలైనా వాయిస్ అన్నది మారిపోయింది ఆటోమేటిక్గా. ఎక్కువసేపు మాట్లాడితే ఏమైంది? గొంతు చేంజ్ అయిపోయింది. ఇప్పుడు గొంతు చేంజ్ అయితే ఏముంటుంది? రాగాలు కాపుతా దారి తీసి పరిగెత్తుకుంటూ పోతాయి, ఎటేటో పోతాయి. కానీ అలా జరగకూడదు. కానీ మంచి ఆరోగ్యం, మంచి స్వరము, వారికి అనుభవం చూడగా వారి గొంతులో నుండి వచ్చే ప్రతి పాట, వాయిద్యాలు వాయించే వారికి చేతి వ్రేలు అన్నీ కూడా దేవుని కృపను బట్టి చక్కగా ఏ బలహీనత రాకుండా, ఏ నొప్పులు కూడా చేతి వేళ్ళకి రాకుండా. ఎందుకంటే తబలా కొట్టేవారు, డోలకు కొట్టేవారు, కంజర్లు కొట్టేవారు కానీ, ఇంకా మ్యూజిక్ టీం ఏది ఆ కీబోర్డ్ వేసేవాళ్ళు కానీ, ఇంకా చాలా వాయిద్యాలు వాయించేవారు, గిటార్ వాయించేవాళ్ళు కానీ ఉంటారు. వాళ్ళందరూ చేతితోనే పనులు చేస్తారు. వారి చేతి వేళ్లకి పోరాటాన్ని నేర్పాడని చెప్పి భక్తుడు అంటాడు దావీదు రాజు, నా చేతి వేళ్లకు పోరాటం నేర్పిన వాడు నీవే. కాబట్టి ఆ యొక్క వాయిద్యాలు వాయించేవారు చేతి వేళ్లకు దేవుడు పోరాటముతో కూడినటువంటి శక్తిని ఇవ్వటం కొరకై మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. అదే రీతిలో పాటలు పాడే దైవదాసుల కొరకు దేవుడు తన కృప చేత వారిని నింపి, తన ఘనమైన నామం చేత వారిని నింపి, ఆ పాటలు పాడేటప్పుడు ఆ స్వరములో దేవుడు మహిమపరచబట్టడం కొరకై, దేవుడు మహిమ పొందటం కొరకై ఆ పాటలు పాడే టీం కానీ, ఆ మ్యూజిక్ టీం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఇది 2వ పరిచర్య. 3వ పరిచర్య అంటే చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూసినట్టే నిర్గమాకాండం 24వ అధ్యాయం 12 వచనం. నిర్గమాకాండము 24వ అధ్యాయం 12 వచనం.
నిర్గమాకాండం 24:12. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా ఎద్దుకు వచ్చి అతడు నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు చేసిరి. చాలక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి, ఇది 3వ పరిచర్య. హెబ్రోన్ యూత్ క్యాంప్ లో జరగబోతున్న 3వ పరిచర్య. మొదటి పరిచర్య దేవుని యొక్క ఆవరణం అంతటిని కూడా శుభ్రపరిచేది, ఆవరణం వెలుపుటైనా లోపటైనా శుభ్రపరిచే పరిచర్య. 2వ పరిచర్య పాటలు పాడుతూ వాయిద్యాలు వాయించేటటువంటి పరిచర్య. 3వ పరిచర్య ఏంటి అని అంటే ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. 3వ పరిచర్య ఏంటంటే నిర్గమాకాండం 24:12 రాయబడుతూ వచ్చింది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు కొండెక్కి నా యొద్దకు వచ్చి అచ్చటి నుండి నీవు వారికి బోధించున్నట్లు. ఏంటండి బోధించున్నట్లు అంటే వాక్య ఉపదేశకుల కొరకు మనం ప్రార్థించాలి. వాక్యాన్ని బోధించే వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. అంటే ఒకటి దేవుని ఆవరణమును శుభ్రపరిచే వారి కొరకు, 2 పాటలు పాడుతూ పాటలు పాడే వారి కొరకు, వాయిద్యాలు వాయించే వారి కొరకు, 3వదిగా చూసినట్టయితే వాక్యోపదేశకుల కొరకు, వాక్యాన్ని బోధించేటటువంటి వారి కొరకు. ఎందుకంటే ఈ యొక్క మే 26 నుండి మే 26 నుండి మే 31 వరకు జరిగేటటువంటి యూత్ క్యాంప్లో వాక్యాన్ని బోధించేటటువంటి దాసుల కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు బోధించి వారి గొంతులు ఏమైపోతాయి? అలసిపోతాయి. అలా అలసిపోకుండా, అలా సొమ్మసిల్లిపోకుండా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనం ప్రభా ఏ దాసునైతే నువ్వు నిలబెడుతున్నావో, ఎందుకంటే ఉదయం కుటుంబ ప్రార్థన కొరకు కానీ, తర్వాత బైబిల్ స్టడీ కొరకు కానీ, తర్వాత మధ్యాహ్నం ప్రాక్టికల్ టాక్ కానీ, నైట్ ఫ్యామిలీ ప్రేయర్ కొరకు కానీ, ప్రభా ఏ దాసునైతే నువ్వు నిలబెడుతున్నావో ఆ దాసులందరికి కూడా నీ కృపచేత వాక్యం ధ్యానించేటప్పుడు వారి గొంతులు నువ్వు తాకు ప్రభా. ఈ 5 దినముల పరిచర్య మే 26 నుండి తర్వాత జరిగేటటువంటి పరిచర్య, ఈ 5 దినముల పరిచర్య అంతట్లో కూడా ఏం చేయాలి? దేవా నీవు నీ దాసులు గొంతును తాకు, నువ్వేం పలకవలసి నీకు బోధించదని అన్నాడు. నేను నీ నోటికి తోడై ఉంటానని మోషేతో సెలవిచ్చిన తండ్రి. నిర్గమకాండం 4వ అధ్యాయంలో దేవుడు మోషేతో అంటాడు, నువ్వేమి పలకవలసింది నేను నీకు బోధించేదను, నేను నీకు తెలియపరిచేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిలో ప్రభా ఏదైతే యూత్ క్యాంప్కి వచ్చే ప్రజలు ఉంటారో ఏం చేయాలా? నిర్గమకాండం 4:12 ప్రభు అంటాడు, కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడై ఉండి నీవేమి పలకవలసింది నీకు బోధించేదని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ 3వ పరిచర్య ఏంటంటే వాక్యం బోధించడం. హెబ్రోన్ యూత్ క్యాంప్ లో జరిగేటటువంటి వాక్యం యొక్క బోధ కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ఏ దాసుడైతే నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆ దాసుని ద్వారా దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు ప్రజల కొరకు, హెబ్రోన్ యూత్ క్యాంప్ వచ్చే యవనస్తులకు ఆ యవనస్తుల హృదయాలతో దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఏదైతే ఆ హృదయాలకు ప్రేరేపేవాలనుకున్నాడు, ఏదైతే ఆ హృదయాలతో మాట్లాడి రక్షణకరంగా కానీ, మారుమనస్కరంగా కానీ, బాప్తిస్మిక అనుభవం కొరకు కానీ, జీవితాన్ని సరి చేసుకోవడం కానీ, దేవుని పరిచర్యల కొరకు కానీ, దేవుని సేవ కొరకు కానీ, దేవుని మందిని ఆవరణలను పరిచర్య చేయడం కొరకు కానీ, ఏ హృదయాలకి ఏం అవసరమో దేవుడు తన వాక్యోపదేశకుల ద్వారా, తన వాక్యాన్ని బోధించేవారి ద్వారా దేవుడు మాట్లాడటం కొరకే. ప్రతి మనుషుడితో కూడా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడటం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ఆ వాక్యాన్ని దేవుడు మాట్లాడేటప్పుడు తన దాసుల ద్వారా మాట్లాడుతున్నాడు. అదే అంటే నిర్గమకాండం 4వ అధ్యాయంలో చూసినట్టు మనం ఏమంటాడు? మోషే ఏమంటాడు? మోషేతో ప్రభు ఏమన్నాడు? నేను నీ నోటికి తోడేయండి, నువ్వేమి పలకవలసిన నీకు బోధించేదను. కాబట్టి ప్రజలకు అవసరమైన మాటలు బోధించే దాసులు, దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడు, దేవుడు ఏది బయలుపరచాలనుకున్నాడు అది మాత్రమే దేవుని ప్రజల యొక్క హృదయాలకి బయలుపరచడం కొరకే మనం ఏం చేయాలా? ప్రార్థించేయాలి. కాబట్టి ఇది ఎన్నో పరిచర్య. 3వది మొట్టమొదటిగా దేవుని ఆవరణం శుభ్రపరచుట. 2 పాటలు పాడుచు వాయిద్యాలు వాయించేటటువంటి వారు, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు. 3 వాక్యోపదేశకుల కొరకు, వాక్యాన్ని బోధించేటటువంటి వారి కొరకు, వాక్యాన్ని ప్రకటించే వారి కొరకు మనం ప్రార్థించాలి. వారు ఎక్కడ శరీర సంబంధమైన విషయాలు బలహీనలు కాకుండా, శరీర సంబంధమైన విషయాలంటే వేరే విధంగా కాదు, దేహాలు అలసిపోకుండా, ఒక మాట చెప్పాలండి, బలహీనలు అంటే అవి కాదు, శరీరం అలసిపోకుండా వాక్యం బోధించినప్పుడు. ఇప్పుడు చూడండి, ఉదయం బైబిల్ స్టడీ ఉంటుంది. 9:30కి 9 o'clock బైబిల్ స్టడీ స్టార్ట్ అయింది. బైబిల్ స్టడీ అంటే 2 వర్తమానాలు చెప్పాలి. మనకు ఆరాధన టేబుల్ ఎలా ఉంటుందో అలా 2 వర్తమానాలు ఉంటాయి. ఆ 2 వర్తమానాలు ధ్యానించేటప్పుడు కొన్ని వేల మందికి వర్తమానాలు చెప్పేటప్పుడు ఎలా ఉండాలి? చాలా సిద్ధపాటు ఉంటుంది, చాలా సిద్ధపాటు. ఎందుకంటే ఒక భారంతో చెప్తారు, ఒక బాధ్యతతో. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య అనేకుల హృదయాలు కదిలింపబడడం కొరకు అని చెప్పని ఒక భారంతో చెప్తారు. కానీ వాక్యోపదేశకుల కొరకు, వాక్యాన్ని బోధించే దాసుల కొరకు, వాక్యాన్ని ప్రకటించే సేవకుల కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఈరోజు ఉపవాస ప్రార్థన. ప్రభా హెబ్రోన్లో ఎవరెవరైతే
హెబ్రోన్లో ఎవరెవరైతే ఈ కుటుంబ ప్రార్థన కానీ, లేదంటే ఫ్యామిలీ ప్రేయర్ కానీ, లేదంటే మార్నింగ్ బైబిల్ స్టడీ కానీ, తర్వాత ఆఫ్టర్నూన్ ప్రాక్టికల్ టాక్ కానీ, నైట్ కుటుంబ ప్రార్థనలో కానీ, ఫ్యామిలీ ప్రేయర్ కానీ, ఏ దాసునైతే నువ్వు నిలబెట్టి వాక్యాన్ని బోధిస్తున్నావో ఆ వాక్యపు వెలుగులో ఎవరో ఒకరు మాట్లాడానికి, ఉదయం కుటుంబ ప్రార్థనలో అయినా, ఆ వర్తమానంలో అయినా, బైబిల్ స్టడీ వర్తమానంలో అయినా, ప్రాక్టికల్ టాక్లో అయినా, నైట్ ఫ్యామిలీ ప్రేయర్లో అయినా, ఏదో ఒక వర్తమానం ద్వారా ప్రజలతో నువ్వు మాట్లాడు. ఏ యవనస్తుడు ఖాళీగా తిరిగెళ్ళిపోకోకుండా ప్రతి యవనస్తుడి రక్షణ కొరకు ప్రభా నువ్వు మాట్లాడు. ప్రతి యవనస్తుడు సరిచేయబట్టడానికి మాట్లాడు ప్రభా. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా దేని కొరకు అంటే హెబ్రోన్ ఆవరణను శుభ్రపరిచే దేవుని బిడ్డల కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నా. హెబ్రోన్ ఆవరణం శుభ్రపరిచే దాసుల కొరకు, తర్వాత హెబ్రోన్లో పాటలు పాడుతూ వాయిద్యాలు వాయించే దాసుల కొరకు, తర్వాత చూసినట్టే దేవా ఎవరైతే హెబ్రోన్లో వాక్యాన్ని బోధించబోతున్నారో యూత్ క్యాంప్లో ఆ దాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ దాసులు మీ ఆత్మ ద్వారా నింపి మీరు మహిమ తెచ్చుకోండి ప్రభా అని చెప్పి ఏం చేయాలి? ఆ దాసులు వాక్యం బోధించినప్పుడు ఎక్కడా కూడా శరీరం విషయంలో వారి దేహం అలసిపోకుండా, సమస్యలు పోకుండా, నీ ప్రజలకు అవసరమైన మాటలు పలకటం కొరకై వారి నోట నీ మాటల నుంచి నువ్వు బయలుపరిచి వారిని బలపరచు ప్రభా అని ఏం చేయాలా? ప్రార్థించాలి వాక్యోపదేశకుల కొరకు. ఇక 3వ పరిచర్య ఇది. 4వదిగా చూద్దామా? ఇది 3వ పరిచర్య కాదు, ఇక 4వ పరిచర్యను చూద్దాం. రండి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 4వ పరిచర్య మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. 4వ పరిచర్య మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయింది. చాలా చాలు 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 చాలా అక్క. కాబట్టి ఇక్కడ ఏమేమి జరుగుతుందండి? కొంతకాలమైన తర్వాత నీరు లేకపోవడం ద్వారా ఏమైంది? వర్షం లేకపోవడం ద్వారా నీరు ఎండిపోయిందట. అంటే హెబ్రోన్ పరిచర్యలో ఇది ఒక ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే వాటర్ డ్యూటీ. ఏ డ్యూటీ అండి? వాటర్ డ్యూటీ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని వేల మందికి ఏం చేయాలా? స్నానం చేసుకోవడానికి కానీ, వాష్రూమ్కి వెళ్తానికి కానీ, తాగడానికి కానీ, దేనికైనా ఏం కావాలి మనుషులకి? వాటర్ ఇంపార్టెంట్. అది కదా, వాటర్ లేనిదే ఏం చేయగలుగుతారు చెప్పండి? వాటర్ ఇంపార్టెంట్. కాబట్టి మందిరం ఆవరణం శుభ్రపరిచే వారి కొరకు ఈరోజు ఉపవాస ప్రార్థన చేయాలి. పాటలు పాడేవారి కొరకు, సింగింగ్ డ్యూటీ, సింగింగ్ వారి కొరకు, తర్వాత మ్యూజిక్ సిస్టమ్ కొరకు ప్రార్థన చేయాలి, వారి వాద్యాలు వాయించే వారి కొరకు, తర్వాత వాక్యోపదేశకుల కొరకు ప్రార్థించాలి. తర్వాత చూసినట్లయితే 4వదిగా వాటర్ డ్యూటీ చేసేవారి కొరకు, అంటే నీటిని గురించినటువంటి బాధ్యత కలిగినటువంటి వారి కొరకు. మీకు తెలుసో తెలీదో వాటర్ డ్యూటీ అన్నది చాలా కష్టమైనది. ఏ టైం ఎక్కడ వాటర్ వస్తుందో రాదు, ఎక్కడ ఆగిపోతుంది ఏందన్నది చాలా టెన్షన్గా ఉంటారు. ఎందుకంటే అన్ని వేల మందిలో ఒక్కసారి ట్యాప్లు ఆగిపోయినంటే ఎంత కష్టంగా ఉండేది ఆలోచించండి. అంటే ఎంతో మంది ప్రజలకి ఏంటి ఏదో ఒక అవసరం ఉండేది వాటర్ వల్ల. అందుకే ఏం చేస్తుంది, కొన్ని ట్యాంకర్లు కొనుక్కొస్తారు, వాటర్ ట్యాంకర్. మీరు చూడండి, హెబ్రోన్లో మనం భోజనానికి వెళ్ళేటప్పుడు, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేటప్పుడు చూసినట్టయితే, నైట్ డిన్నర్కి వెళ్ళేటప్పుడు చూసినట్లయితే ఏం జరుగుతుంది? ఎన్నో వాటర్ ట్యాంకులు మనకి అక్కడ హెర్మోన్ గేట్ ఆపోజిట్లో హెబ్రోన్ గేట్ దగ్గర పెట్టి ఉంటాయి. ఎందుకంటే అక్కడ పెద్ద సంపు ఉంది, దాంట్లో నుండి వాటర్ ఇటు వచ్చేస్తాయి. ఎందుకంటే వాటర్ ఇంపార్టెంట్. వాటర్ డ్యూటీ చేసేవారు కూడా ప్రార్థించాలి. వారు రాత్రిని పగలని లేకుండా ప్రతి సమయంలో కూడా వాటర్ డ్యూటీ చేస్తారు. వాటర్ డ్యూటీ చేసేవాళ్ళు ఏం చేస్తారు? ప్రతి సమయంలో కూడా, రాత్రిని పగలని లేదు, ఒక టైం అని లేదు. వాళ్ళకి వెళ్ళి పడుకుందాం, డ్యూటీ అయిపోయింది అనుకున్నాం, మళ్ళీ ఎమ్మటే ఫోన్ వచ్చింది, బ్రదర్ వాటర్ ఆగిపోయినాయి పలానా చోట. అది రేపు 12ంటికైనా, 1ంటికైనా, 2ంటికైనా ఆ టీం మొత్తం వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేస్తారు? అవన్నీ బాగు చేస్తారు. ఇప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా? హెబ్రోన్లో ఈ టైంలో జరిగేది అయ్యే ఏం చేస్తారు తెలుసా? హెబ్రోన్లో ఉన్న సంపులన్నీ కూడా కడిగేస్తారు. సంపులు అంటే అర్థం ఏంటి? వాటర్కి సంబంధించిన సంపులు కింద మనకి కడతారు కదా. హెబ్రోన్లో పెద్ద పెద్దవి ఉన్నాయి. మేము అన్నిట్లోనే కడిగాం. అందుకే దేవుడు ఎంత ఘనమైన వాక్యాన్ని నోట్లో ఇచ్చాడు. ఎందుకంటే సంపులు దాంట్లోకి వెళ్తే ఫస్ట్ బ్లీచింగ్ కొట్టిస్తారు మొత్తం. ఆ బ్లీచింగ్ కొట్టిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక మనిషి మాత్రమే పైకి వచ్చేంత మాన్యువల్ ఉంటుంది, ఇంకెక్కువ ఉండదు. ఆ బ్లీచింగ్ కొట్టేసేసిన తర్వాత లోపల కూర్చుంటే ఆ కళ్ళు తిరిగిపోయినట్టు ఉంటాయి. పెద్ద ఏదంటే మన మందిరం ఎంత ఉండేది అంత ఉండదు. ఒకటి ఇక్కడ ఈ పిల్లర్స్కి అవతల ఎంత ఉండే అంత పెద్ద సంపులు, చిన్న కాదు. మన ఇంట్లో ఉండే ఏదో 4-3 వారాలు వేసేది కాదు. అవి పెద్ద ఇంత సంపులు ఉంటాయి. ఇంత సంపుల్లోకి దిగాలి. హెర్మోన్లో ఉందంటే ఆ యొక్క బ్రదర్స్ వైపు చెప్పుల స్టాండును, తర్వాత జనరేటర్ పెట్టిన కాడ అది మొత్తం సంపే. మీకు ఆడ గోడలా గట్టి ఉండేది కానీ అది మొత్తం సంపే, పెద్ద సంపు అది. కానీ కొన్ని వందల లీటర్లు, కొన్ని వేల లీటర్లు దాంట్లో వాటర్ పడుతూ ఉంటాయి. అటన్నిటికీ ఉన్నటువంటి ద్వారం ఏంటంటే చిన్నదే, ఒక మనిషి లోపల దిగటం వరకే. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా లోపలికి వెళ్ళిపోయి వాటన్నిటిని క్లీన్ చేసేసి
అటన్నిటిని శుభ్రపరిచి యూత్ క్యాంప్ ఒకటే అటన్నిటిని శుభ్రపరిచేస్తారు. తర్వాత యూత్ క్యాంప్ అయిన తర్వాత కూడా మళ్ళీ క్లీన్ చేస్తారు అన్నీ కూడా. ఎందుకంటే అంత బాధ్యత వాటర్ డ్యూటీ వాళ్ళు, అంత పరిచయం. ఎందుకంటే వచ్చే దాసులకి ఎవరికి కూడా ఏ నష్టం కలగకూడదు, ఏ కీడు కూడా రాకూడదు, ఆ వాటర్ వల్ల ఏ ప్రమాదం రాకూడదని ఆ డ్యూటీలు అంత బాధ్యతగా చేస్తారు. అక్కడ ఈరోజు మనం ప్రార్థించాలి, నీరు ఎండిపోకుండా. అంటే వర్షం రాకపోవడం ద్వారా నీరు ఏమైపోయింది, ఎండిపోయింది. అంటే వాటర్ ట్యాంకులు రాకుండా నీరు ఆగిపోకుండా దేవుడు సమృద్ధైన వాటర్ని హెబ్రోన్కి ఇవ్వడం కొరకు, అదే రీతిలో వాటర్ డ్యూటీ చేసే దాసుల కొరకు కూడా వారు రేయింబగలు వారు చేసే పరిచర్య కొరకు దేవుడు వారికి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వటం కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభా, హెబ్రోన్లో వాటర్ డ్యూటీలు ఎవరెవరైతే చేస్తున్నారు, ఎవరెవరైతే వాటర్ డ్యూటీలో బాధ్యత వహిస్తున్నారు, ఎవరెవరైతే కష్టంతో భారంతోనే వాటర్ డ్యూటీ చేస్తున్నారు, ఆ దాసుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు రేత్రని పగలని లేక రేయింబగలు ఆ యూత్ క్యాంపులో జరిగేటటువంటి ఆ దినములు మే 26 నుండి మే 31 వరకు జరిగే ఈ యూత్ క్యాంపులో వాళ్ళు రేత్రి పగలు 24 అవర్స్ వాటర్ డ్యూటీ చేసి ఆ దాసుల కొరకు చేస్తున్నాం. అంటే షిఫ్టుల వారి గుండా ఎట్లా ఉండా వాటర్ డ్యూటీ కొరకు ప్రార్థన చేసే భారం మనకుంది. ఇది మన బాధ్యత. ఈరోజు ఉపవాస ప్రార్థనలో 4వ పరిచర్య ఏంటంటే వాటర్ డ్యూటీ కొరకు, నీటి పరిచర్య చేసే ప్రతి దాసుల కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభా, వాటర్ డ్యూటీ చేసే ప్రతి దాసుని మీ జ్ఞానంతో నింపి, ఎక్కడ వాటర్ ఆగిపోకుండా వాళ్ళ పరిచర్య వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళ జ్ఞానం, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు త్వరగానే తెలుసుకుని ఆ యొక్క ప్రాబ్లం క్లియర్ చేయడం కొరకు కూడా, ఎక్కడ వాటర్ తక్కువ కాకుండా ఉండటం కొరకు కూడా సహాయం చేయ ప్రభుని మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దామా, 5వ పరిచర్య. రండి, దేవుని వాక్యాన్ని చూసినట్టే ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం. 5వ పరిచర్య, ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం. పొలం పంటలో యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏలేలు కూడా తన మందలో చదవనక రికార్డింగ్ అవుతుంది. మిగిలిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెరును అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టెను. చాలమ్మా. కాబట్టి ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తున్నాను. 5వ పరిచర్య ఏంటంటే ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది, కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. కాబట్టి ఇక్కడ 5వ పరిచర్య ఏంటి, మొట్టమొదటిగా హెబ్రోన్లో జరుగుతున్న పరిచర్యలు చాలా ఉన్నాయి, కానీ నేను కొన్ని ప్రాముఖ్యమైన పరిచర్యల కొరకు మనం ప్రార్థన చేయాలని తెలియపరచబడుతూ వస్తుంది. మొదటి పరిచర్య ఏంటి, దేవుని ఆవరణమును శుభ్రపరచడం. 2వ పరిచర్య ఏంటి, పాటలు పాడేవారు కానీ వాయిద్యాలు వాయించేవారి కొరకు. 3వ పరిచర్య వాక్యాన్ని బోధించే దాసుల కొరకు. 4వ పరిచర్య వాటర్ డ్యూటీ చేసేవారి కొరకు. 5వ పరిచర్య ఏంటంటే హెబ్రోన్ యూత్ క్యాంప్లో జరగబోతున్న 5వ పరిచర్య కొరకు మనం ఉపవాస ప్రార్థన చేద్దాం. 5వ పరిచర్య ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చండి, కయ్యూను కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. సరే, అది అంగీకరించాడా లేదన్న సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ 5వ పరిచర్య ఏంటి, మార్కెటింగ్ డ్యూటీ. ఇప్పుడు కయ్యూను ఏం చేశాడు, తన పొలంలోని పంట తీసుకొచ్చి దేవుని దగ్గర తీసుకొచ్చాడు. అంటే అర్థం ఏంటి, మార్కెటింగ్ డ్యూటీ. అంటే కూరగాయలు కొనటం కానీ, సామాగ్రి కొనుక్కొచ్చేవారు, అంటే ఏమంటారు కిరాణా సామాను కానీ కూరగాయలు కానీ కొనుక్కొచ్చేటటువంటి మార్కెట్ డ్యూటీ చేసే బ్రదర్స్ కొరకు మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. ఇదంతా ఖర్చుతో కూడింది. మనం అనుకుంటాం హెబ్రోన్కి ఏంటి కొన్ని చాలా గొప్పది కదా, హెబ్రోన్కి ఏం తక్కువైంది అనుకుంటాం. కొన్ని వందల మంది కాదు, కొన్ని వేల మందికి భోజనం వండటం అంటే తీసుకురావటం అంటే మాటల, కొన్ని వేల మందికి సామాగ్రి తీసుకురావాలి. ఏది తక్కువ కాకూడదు, మళ్ళీ ఏది తక్కువ కాకూడదు. ఎందుకు తక్కువ కాకూడదు, భోజనం తక్కువ పెట్టారని ఒకడు అంటాడు. ఒకడే అన్ని వేల మందికి వండి పెట్టాలంటే ఎంత కష్టం. అయినా వాళ్ళు ఎట్టగొట్ట వండుతున్నప్పుడు సామాగ్రి తెచ్చినప్పుడు ఏడాగొట్ట కొరత ఉండిద్ది. కానీ దేవుడు ఆ కొరతను కూడా లేకుండా నుంచేలా నింపాలి. ఎవరైతే అనుమానస్తుడు ఉంటాడో, ఎవరైతే బయటపడేవాడు ఉంటాడో వాడికి అన్నం తక్కువైంది. ఎట్టగొట్ల దేవుడి మీద ఒక ముద్ద దొరికిన చాలని సంతృప్తి పడికేమో సమృద్ధికి దొరికింది. దరిద్రం అదే, అంతే. దరిద్రం నెత్తి మీద తాళం వాడతాం. అంటే ఎవరైతే నిందేస్తాడు, ఏది అన్నం తక్కువ పెట్టారు సరిగ్గా పెట్టలేదు అంటారో వాడి దగ్గరకు వచ్చేదానికే సగమే పెడతారు. ఎందుకు అయిపోయి ఉండిద్ది. అట్లాంటి ముందర పెట్టరు. ఒకవేళ వాడి దరిద్రం కొద్ది ముందర నుంచి సర్వింగ్ చేస్తారనుకుంటే ఈయన ఎక్కడి నుంచి సర్వింగ్ చేస్తారని ఏడ కూర్చుంటే ఆ వచ్చేతను అటు నుండి సర్వింగ్ చేసుకుంటూ వస్తాడు. ఈయన ముందర కూర్చున్నా దరిద్రం అట్టాగే అంటాడు. ఇప్పుడు ఆయన బయటకు వెళ్ళి ఏమంటాడు, ఏం పెడుతున్నారు, సరిగ్గా వంట కూడా వండలేదు, సరిగ్గా భోజనం కూడా పెట్టలేదు, సాలలేదు అని చెప్పి అంటారు. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట
అంటే ఒక దినం 1000 దినాల కంటే శ్రేష్టం అంటే ఒక ముద్ద భోజనం చేసిన మన జీవితానికి ఎంతో శ్రేష్టకరమైన. సనుగులు గొనుగులు బ్యాచీలు ఉంటాయి. సరిగ్గా అన్నం పెట్టలేదు, సరిగ్గా భోజనం పెట్టలేదు, ఆ సరైన కూర వండలేదు, సరైన అన్నం వండలేదు. నువ్వు ఇంటికాడ నీ భార్య సరిగ్గా ఉండిద్దా? నీకు ఎక్కువ మాట్లాడితే ప్లేట్ తీసుకుని మొహం మీద కొట్టిద్ది. దేవుని మందిరానికి వెళ్ళాము, ఎన్ని సాగులు చెబుతాం, మందిరంలో భోజనం అట్టుంది ఎట్టుందని. ఇంటికాడ నువ్వు అను ఆ మాట, ప్లేట్ తిరగేసిద్ది ఆమె మొహం మీదే. ఏం చేసిద్ది? ప్లేట్ తిరగేసిద్ది. దెబ్బగా అవి ఎట్టున్నా, ఉప్పు ఎక్కువ వేసినా, కూరత కారం తక్కువ వేసినా, ఎట్టేసినా ఎట్టున్నా కానీ శివుడిపోయినా కానీ తింటాం, బాగుందమ్మ చక్కగా ఉండేమని. లేకపోతే ప్లేట్ తిరగేసిద్ది మొహం మీదకి. దేవుని మందిరానికి వెళ్ళేసరికి అది ఎట్లా ఉంటే కొద్దిగా నీరు ఎక్కువ ఉంది, కొద్దిగా నీరు తక్కువ ఉంది. అసలు దేవుని మందిరంలో తింటే చాలు అయినా అని చెప్పని ఒక మెతుకు కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఒకనొక రోజుల్లో విజయవాడ నుండి సండే వర్షిప్ ఆరాధన వర్తమానం వినటం కొరకై హెబ్రోన్కి వచ్చేవాడంట ఒక అతను. విజయవాడ నుండి ట్రైన్ ఎక్కి ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేవాడంట. ఓ రోజు ఎందుకు వస్తున్నావా అంత దూరం నుంచి అంటే, హెబ్రోన్లో భోజనం తింటారు. పరిచర్య చూసుకుని హెబ్రోన్లో ఇంత భోజనం తిన్నా చాలు బ్రదర్ అని పరిచర్య చేసి అంత అయిపోయిన తర్వాత ఆ సర్వింగ్ చేసే టీముకు పాటు కూర్చునో లేకపోతే ఎట్లాగో భోజనం చేసి వెళ్ళేవాడంట. విజయవాడ నుండి వచ్చేవాడంట హెబ్రోన్కి పరిచర్యకి ప్రతి ఆదివారం వాక్యం వినటానికి, విని భోజనం చేసి వెళ్ళటానికి. ఎక్కడ మనోళ్ళు వచ్చమే కష్టం, టయానికే రారు, వచ్చినా భోజనం చేసి వెళ్ళటం కూడా కష్టమే. ఆ భోజనం చేసిన ఎన్ని సనుగులు కొనుగులు. కానీ ఆ యొక్క దేవుని సన్నిధిలో ఒక ముద్ద తిన్నా నా జీవితం ధన్యతం. ఎందుకు చెప్పమంటారా? ఎవరు పడితే వాళ్ళు వచ్చి దేవుని మందిరంలో భోజనం చేస్తారా? అది ఒక ప్రత్యేకించబడిన వారికి. ఈ రోజున ఆ మందిరంలో నువ్వు భోజనం చేయాలని ఏర్పరచిన వారికే దేవుడు ఆ భోజనం అనుమతిస్తున్నాడు. అంటే ఆ కూరగాయలు, ఆ వెజిటేబుల్ తెచ్చేటప్పుడు ఎంతో భారంతో తెస్తారు, కానీ ఎక్కడో చోట తక్కువ కొరతలో ఉండొచ్చు. దాన్ని బట్టి సనుగులు గొనుగులు మనుషుల్లో ఉండకూడదు. ఉండారా మధ్యలో రాలిపోతారు. అది బైబిల్లో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు మధ్యలో సనుగులు గొనుగులు ఉండే పరవశిని పాడుపడుకుంటూ వెళ్ళిపోయారు. అలా ఉండకూడదు. కాబట్టి మార్కెటింగ్ డ్యూటీ చేసే బ్రదర్స్ కొరకు ప్రార్థించాలి. ప్రభా, వారు ఎంతో కష్టపడతారు, వారు ఎంత కష్టపడినా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక నింద వారి మీద వేస్తూనే ఉంటారు. అలా కాకుండా ప్రభా, వారికి మంచి ఆరోగ్యాన్ని, మెలకుతత్వాన్ని, జ్ఞానము నువ్వు మార్కెటింగ్ డ్యూటీ చేసే ప్రతి దాసునికి నీ కృపదారు నిలబెట్టి వాడుకో ప్రభా. నీ పరిచర్యలో వాళ్ళు ఏవైతే కూరగాయలు కొనుక్కొస్తున్నారు, ఏవైతే కిరాణా సామాన్ తెస్తారు, శ్రేష్టకరమైనవి, విలువైనవి ఏం చేయాలా ప్రభా? వారికి నువ్వు కృపని ప్రభు వారు కొనుక్కు రావడానికి ఏం చేయాలా? మనం ప్రార్థన చేయాలి. మార్కెటింగ్ డ్యూటీ చేసేవాళ్ళంటే కూరగాయలు, వెజిటేబుల్స్ కానీ, తర్వాత కిరాణా సామాను తీసుకొచ్చి ఆ మార్కెటింగ్ డ్యూటీ కలిగినటువంటి దాసులకి దేవ మంచి జ్ఞానం ఇచ్చి వారు కొనుక్కొచ్చేటప్పుడు, వారు తెచ్చేటప్పుడు బేరమాడేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ వారికి మంచి జ్ఞానమే. వారు తెచ్చేటప్పుడు కూడా ప్రయాణాల్లో ఆటోలు వేసుకొస్తారు. వాళ్ళు ఆటోలు నిండా వేసుకొస్తూ ఉంటారు. అయ్యను కూడా ప్రభా, అవన్నీ తెచ్చేటప్పుడు కూడా ఏ దాసుడికి ఏ కీడు జరగకుండా, ఏ అపాయం జరగకుండా, ఏ నష్టం జరగకుండా కూడా మార్కెటింగ్ డ్యూటీ చేసి ప్రతి దాసునికి నువ్వు కృపనివ్వు, జ్ఞానము ప్రభు అని ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది ఎన్నో మాట? 5వ మాట. 6వ పరిచర్యను చూద్దామా రండి. ఆదికాండం 43:16 వచనం. ఆదికాండం 43:16 వచనం. 6వ పరిచర్య, హెబ్రోన్ యూత్ క్యాంప్ లో జరగబోతున్న 6వ పరిచర్య. తన గృహ నిర్వాహకులతో ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధం చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేయుదురని చెప్పారు. చాలా అక్క. కాబట్టి ఆదికాండం 43:16 వచనంలో రాయబడినమాట, యోసేపు వారితోనున్న బెన్యామీను చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధం చేయించుము. మధ్యాహ్నం మందు ఈ మనుషులు నాతో భోజనము చేదురని చెప్పాను. కాబట్టి 6వ పరిచర్య, హెబ్రోన్ యూత్ క్యాంప్లో జరగబోతున్న 6వ పరిచర్య ఏంటంటే వంట చేయటం. ఏ పరిచర్య అండి? వంట చేయటం. ఇక్కడ ఏమంటాడు యోసేపు? వీళ్ళని తీసుకెళ్ళిపోయి వంట చేయించి ఇంటి దగ్గర ఏం చేయాలా? వంట చేయించు, నేను వచ్చి వారితో కూడా భోజనం చేస్తానట. అంటే వంట చేసి వంట డ్యూటీ కలిగిన వారు. ఏ డ్యూటీ అండి? వంట డ్యూటీ కలిగిన వారు. ఇది పరిచర్యలో ఇప్పటి వరకు నేను చెప్పిన మందిర ఆవరణ శుభ్రపరచడం కానీ, పాటలు పాడేవారు కానీ, సింగింగ్ కానీ, తర్వాత వాక్యోపదేశకులు కానీ, తర్వాత వాటర్ డ్యూటీ వాళ్ళు కానీ, తర్వాత మార్కెటింగ్ డ్యూటీ, అంతే కదా. ఈ పరిచర్యలన్నీ ఒక రకమైతే ఇప్పుడు చెప్పే వంట డ్యూటీ ఇంకొక రకం. ఇది ఇంకొక డిఫరెంట్. ఈ పరిచర్య ఎలాంటిదంటే చాలా కష్టంతో కూడింది. ఒకసారి వంటకాడు నుంచోండి, అప్పుడు అర్థమైంది. వంటకాడు నుంచుంటే అప్పుడు అర్థమైంది. మన ఇంట్లో వంట చేయడానికి కరెంటు పోతే మనం ఎంత ఫీల్ అయిపోతాం, చెమట గారిపోతుందని లోపలికి బయటికి ఎన్నిసార్లు తిరుగుతాం.
ఆ పొయ్యి కాడ ఎక్కువసేపు నుంచోలేక ఎన్నిసార్లు తిరుగుతాం, గ్యాస్ పొయ్యి కాడే నుంచోలేక. కానీ కట్టెల పొయ్యిల మీద పెద్ద పెద్ద కట్టెలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ కట్టెలు కూడా బేర్ చేస్తారు వంటశాలలో. ఇప్పుడు ఆల్రెడీ ఆ కట్టెలు కూడా ఇప్పటికీ బేర్ చేసి ఉంటాయి నాకు తెలిసి. అంటే తెలుసు కాబట్టి చెబుతున్నా ఏ టైంలో ఏం జరిగిద్దని. వంట డ్యూటీ చాలామంది బ్రదర్స్ చాలామంది కూడా ఏం చేస్తారు, వంట డ్యూటీ చేస్తూ ఉంటారు. నేను కూడా ఉండేది వంట డ్యూటీలోనే. ఆ వంట డ్యూటీ ఎలాంటిదంటే, ఒక పక్కన మంట మండుతూ ఉంటుంది, కింద నుండి నువ్వు పైకి ఎక్కి, అంటే పైకంటే ఆ యొక్క ఫ్లోర్ ఉంటుంది కదా, దాని మీదకి ఎక్కి ఒక పక్కన వాటర్ హీట్ అయ్యి మరుగుతూ ఉంటే మసులుతూ ఉంటాయి, ఇంకో పక్క రైస్ వేసి ఉంటుంది. ఆ రైస్ని తీసి ఏం చేయాలా, ఆ కాలే రైస్ని, ఆ ఉడుకుతున్న రైస్ని తీసి ఏం చేయాలి, ఒక గంపలు ఉంటాయి, గంపలో వేయాలి. గంపల్లో వేసినప్పుడు ఏమైంది, ఈ వేడిగా మసులుతున్న నీళ్లు కూడా మళ్ళీ దాంట్లో పోయాలి. దేంట్లో ఏదైతే రైస్ తీస్తున్నామో ఆ బాణలో పోయాలి. ఎందుకు, అక్కడ కొన్ని విధానం బట్టి అది పోస్తేనే అది మసలకుండా ఆగిపోతూ ఉంటుంది, వాటర్ కూడా సరిపోతాయి. అట్లు కాలే మండుతా ఏమంటారు, ఆ వెచ్చగా ఉడుకుతున్నటువంటి రైస్ని తీసి గంపలు వేయాలా. తర్వాత అక్కడ వేడి నీళ్ళు కూడా దాంట్లో పోయాలి. తర్వాత ఇవి ఒక రకం అయితే, కింద మంట మండేది ఇంకో రకం. మీరు వెళ్ళి ప్యాంటుతో వెళ్ళి అక్కడ నుంచుంటే ప్యాంటు కూడా కాలిపోయేంత వేడి ఉండేది, బాగా భయంకరమైన వేడి. తర్వాత అక్కడ వండేటప్పుడు ఆ పొగ కళ్ళల్లోకి రావటం, ముక్కుల్లోకి, దేహంలోకి ప్రవేశించడం, తర్వాత చాలా చెమట కారిపోతూ ఉండేది అసలు. అంటే ఎంతో కష్టం వంట డ్యూటీ కూడా, భయంకరమైనది. ఓ పక్కన కాలుతూ ఉంటుంది, అయినా వాటిని పట్టుకుని చేస్తూనే ఉంటారు. ఎందుకు, మార్నింగ్ టీ కావాలి మనకి. ఎబ్రోన్ యూత్ క్యాంప్లో మార్నింగ్ ఏమేస్తారు, ఫస్ట్ ఉదయాన్నే మనకి బెల్లు కొట్టంగానే వాకప్ కాల్, తర్వాత టీ ఇస్తారు. తర్వాత మళ్ళీ ఏం చేయాలా, మనకు భోజనం వండాలి. తర్వాత మధ్యాహ్నం భోజనానికి కానీ, మళ్ళీ సాయంకాలం ఛాయ్కి కానీ, తర్వాత రాత్రి డిన్నర్కి గారికి కానీ, అన్నిటికీ భోజనం, ప్రతి వంట కూడా చేయాల్సిందే కదా. అంటే ప్రతి పరిచర్లు ఏముంటుంది అక్కడ, ప్రమాదంతో కూడినది. వేడి దగ్గర చాలా ప్రమాదంతో కూడింది. నాకైతే ఒకనొక సంవత్సరంలో ఈ చేతి మీద ఉన్న వెంట్రుకలన్నీ కూడా కాలిపోయినాయి. ఒకసారి ఇట్లా దగ్గరికి వెళ్ళి నుంచున్నాం, ఏదో చేస్తున్నాము, సడన్ గా ఆవిరి లాంటిది వచ్చి ఆ మంట ఒక్కసారి పైకి రావడం ద్వారా, మంట పైకి రావడం ద్వారా ఈ చేతి మీద ఉన్న వెంట్రుకలు అన్ని కూడా కాలిపోయినాయి. నేనేమంటే అంత భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు చూడండి, షద్రక్ మెషక్ అబేద్నోల్ని అగ్నికోణంలో వేసేటప్పుడు, అగ్నికోణంలో వేసేవారు కూడా ఏమైపోయారు, ఆ మంట వేడిమిని బట్టి కాలిపోతూ వచ్చారు. అంటే అగ్ని దగ్గర ప్రమాదం ఉంది. కానీ ఆ దాసులకి దేవుని కృప ఏంటంటే, చిన్న చితకన్నది గాయాలు అవుతాయి. ఇప్పటి వరకు నాకు తెలిసిన యూత్ క్యాంపులో నేను చూసిన దాంట్లో ఏ దాసును కూడా మరణపాయ స్థితిలో ప్రమాదాలు జరగల. దేవుడు అంతగా తన బిడ్డల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఆ యూత్ క్యాంపులో వాక్యం బోధించే వాళ్ళకి జ్ఞానం ఇస్తున్నాడు, పాటలు పాడే వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు, పరిచర్య చేసే వాళ్ళకి జ్ఞానం ఇస్తున్నాడు, వాటర్ డ్యూటీ కానీ మార్కెటింగ్ డ్యూటీ చేసే వాళ్ళకి దేవుడు కాపాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, వంట వండే వాళ్ళకి కూడా చాలా ప్రమాదం. ఆ మంట మండుతూ ఉంటే దాని దగ్గర నుంచోవాలా, దాని దగ్గర ఆ మంట వేడి మీద తట్టుకోలేక ఆ యొక్క మూతలు ఏవైతే ఉంటే ఆ యొక్క ఏమంటారు, దాన్ని ఏమంటారు, భగవాన్కు సంబంధించిన మూతల్ని అడ్డుగా పెట్టుకుని వంట చేస్తూ ఉంటారు. అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, అంత ప్రమాదంగా ఉంటుంది ఆ వంట డ్యూటీ. చాలా కష్టం. మళ్ళీ ఉదయాన్నే లేవాలి, మార్నింగే లేచి దాన్ని సిద్ధపరచాలి. కటింగ్ చేసేవారు కూడా ఉంటారు, ఆ యొక్క వెజిటేబుల్స్ కటింగ్ చేసేవారు కానీ, అవన్నీ సిద్ధపరిచేవారు కానీ, ఓ పక్క కటింగ్ చేస్తారు, రేపటికి ఈరోజు సాయంత్రమే కట్ చేసేస్తారు. ఎందుకంటే అప్పటికప్పుడు కట్ చేసేయడానికి అది మన ఇల్లు కాదు. ఎప్పుడైనా కొన్ని వేల మందితో నింపబడింది యూత్ క్యాంప్. అందుకేం చేస్తారు, కటింగ్ చేసేవారు కటింగ్ చేస్తారు, తర్వాత వంట వండేవాళ్ళు వంట వండుతూ ఉంటారు. చాలా ప్రమాదకరమైంది. రేపు ఒకసారి ఆ యూత్ క్యాంప్లో మీరు చూడండి వాటి దగ్గర ఎలా ఉంటుందని. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా కొన్ని వందల మంది దాసులు ఆ ప్రమాదాన్ని చూడకోకుండా ఆ దేవుడు అక్కడ అప్పచెప్పిన పరిచర్యను చూస్తారు. వాళ్ళు ఏ దేవుడైతే వారికి బాధ్యత అప్పచెప్పారో ఆ పరిచర్యను చూస్తారు. ఎందుకంటే మేము ఈ ప్రమాదమైన పరిస్థితుల్లో పరిచర్య చేసిన దేవుడు మమ్మల్ని కాపాడతాడన్న శుభప్రదమైన నిరీక్షణతో ప్రతిదానికి ప్రార్థనే. మీరు చూడండి, మందిరం శుభ్రపరిచేటప్పుడు ప్రార్థనే, శుభ్రపరిచిన తర్వాత ప్రార్థనే, తర్వాత వాక్యం ధ్యానించక ముందు ప్రార్థనే, పాటలు పాడక ముందు, వాద్యాలు వాయించక ముందు ప్రార్థనే, అయిన తర్వాత కూడా ప్రార్థనే, ఇంకా వాటర్ డ్యూటీ చేసేటప్పుడు ప్రార్థనే, ముగింపులో కూడా ప్రార్థనే, మార్కెటింగ్ డ్యూటీకి వెళ్ళక ముందు ప్రార్థనే, వెళ్ళొచ్చిన తర్వాత కూడా ప్రార్థనే. ప్రతిదానికి ఈ వంట వండేటప్పుడు కూడా మొదటి ప్రార్థనే చేస్తారు, తర్వాత ప్రార్థనే. ప్రతిదీ ప్రార్థన ద్వారానే. ప్రార్థన లేనిదే ఏమి చేరుకూడదు దాసులు. కాబట్టి ఆ భయంకరమైనటువంటి వేడిమి కలిగినటువంటి వంట డ్యూటీ దగ్గర, అది కాక ఏంటంటే ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఎక్కువగా వేడి ఉంటుందని ఇప్పుడు వాతావరణ సూచన వచ్చింది. 50 degrees ఉంటుందంటే ఇప్పుడు ఎన్ని 50 degrees అంటే అంత భయంకరంగా ఉండేది, చాలా భయంకరంగా ఉండేది, చాలా కష్టంతో కూడింది. కాబట్టి అంత భయంకరమైన వేడిమిలో కూడా
తన దాసులు ఏం చేస్తారండి, ఎవరికేం తక్కువ కాకుండా వంట చేసేటప్పుడు ఎంత ప్రమాదంతో కూడిన పరిస్థితి అయినా సరే దేవుని మీద ఆధారపడి వంట చేస్తారు. సో మన ప్రార్థన ఆ వంట డ్యూటీ కొరకు. ఎవరి కొరకు అండి? ఇక్కడ ఏమంటాడంటే యోసేపు అంటాడు, మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి వేటను కోసి వంటను సిద్ధం చేయించుము. అంటే వంట సిద్ధపరిచే వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా, ఎవరైతే వంట డ్యూటీలో ఉంటున్నారో, వెజిటేబుల్ కటింగ్ చేసేవారు కానీ వంట డ్యూటీలో ఉన్న దాసులకి నీ జ్ఞానం ఇవ్వు. వారు వేడిమి దగ్గర ఉన్నప్పుడు ఎవరెవరు కాళ్ళు ఎట్టేస్తున్నారో, వారి కాళ్ళు ఎటు పడుతున్నాయో, వారి అడుగులు ఎటు పడుతున్నాయో, ఎందుకంటే ఆ చుట్టుపక్కల అన్నీ కూడా కింద నొప్పులే ఉంటాయి, వేడిమి కలిగినటువంటి నొప్పులే ఉంటాయి. ప్రభా, ఆ దాసులను నువ్వు కాపాడుతూ ఉండు. వంట చేసే దాసులు కూడా ప్రార్థన చేస్తున్నావు, ఉపవాస ప్రార్థన. ఎవరికి ఎట్టి అపాయాలు కీడు జరగకుండా, ఎట్టి ప్రమాదాలు జరగకోకుండా ఆ వంట చేసేటప్పుడు ఎవరి మీద కూడా నొప్పులు పడకోకుండా. ఎందుకంటే బ్లౌజర్ ఉంటుంది, దాంతో ఏం చేస్తారు, త్వరగా మండాలి కదా, కట్లు త్వరగా మండటానికి ఏం చేస్తారు, ఆ బ్లౌజర్ మీద ఆ బ్లౌజర్ దగ్గర ఆ యొక్క పొయ్యి కింద కొన్ని నిప్పులు వేసేసి ఎమ్మట బ్లౌజర్ పెడతారు. పెట్టగానే ఏమైంది, బ్లౌజర్ పెట్టగానే ఆ గాలి ఎక్కువ వచ్చింది దాంట్లో, ఆ గాలి రావటం ద్వారా ఏమైంది, త్వరగా మండుకునిద్ది. అందుకే ఏం చేయాలా, బ్లౌజర్ పెట్టారు. అప్పుడు ఏమైంది, ఆ యొక్క నొప్పులన్నీ కూడా అటు ఇటు కదులుతూ ఉంటాయి. కొంతమంది చెప్పులు వేసుకోకుండా గబక్కనే మర్చిపోయి వెళ్తారు, ఆ కాళ్ళ కింద ఏమైంది, ఆ నొప్పులు తగలటం ద్వారా ఏమైంది, కాలిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రమాదాలు వంట వండేటప్పుడు కానీ ఒక్కోసారి భగవాన్లు ఉంటాయి, అవి దించేటప్పుడు పట్టుకునేటప్పుడు ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. వాటన్నిటిలో కూడా ఏ ప్రమాదము, వంట వండే ప్రతి దాసునికి దేవుని కృపను బట్టి ఏ ప్రమాదము కీడు జరగకుండా ఉండటం కొరకే మనం ప్రార్థించాలి. ప్రభా, ఎంతో మంది, కొన్ని వేల మందికి మీ దాసులు వంట వండేవారు ఉంటారు, వంటను సిద్ధపరిచేవారు ఉంటున్నారు, భోజనం సిద్ధపరిచేవారు ఉంటారు. బ్రేక్ఫాస్ట్ కానీ చాయ్ కానీ భోజనం సిద్ధపరిచే మీ దాసులకి వంట వండే కాడ ఎట్టి ప్రమాదం రాకుండా, వేడిమి వలన కానీ, అగ్ని వలన కానీ, మంట వలన కానీ, తర్వాత ఆ యొక్క పరిస్థితుల్లో వాళ్ళు చేసే ప్రతి వంటలో కూడా ఏ ప్రమాదం అగ్ని వల్ల కానీ దేని వల్ల రాకుండా వంట చేసే దాసులకి నీ కృపను ప్రభు అని దేవుడు కాపాడటం కొరకే వంట డ్యూటీ చేసే వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది ఎన్నో మాట? 6వ మాట. హెబ్రోన్ యూత్ క్యాంప్ లో జరిగే పరిచర్యలు ఇది 6వ పరిచర్య. మొట్టమొదటి పరిచర్య దేవుని మందిర ఆవరణను శుభ్రపరచుట. 2వ పరిచర్య పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారి కొరకు. 3వ పరిచర్య వాక్యోపదేశకుల కొరకు. 4వ పరిచర్య వాటర్ డ్యూటీ చేసేవారి కొరకు. 5వ పరిచర్య మార్కెటింగ్ డ్యూటీ చేసేవారి కొరకు. 6వ పరిచర్య ఏంటి? వంట చేసే దాసుల కొరకు, వంట చేసేవారి కొరకు ప్రార్థన చేయాలి. 7వ పరిచర్య ఏంటి? రండి దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే 7వ పరిచర్య మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. 7వ పరిచర్య మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. పచ్చిక మీద కూర్చుంటుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. అదే కాబట్టి 7వ పరిచర్య ఏంటంటే సర్వింగ్ టీమ్. సర్వింగ్ అంటే వడ్డించిరి అని ఉంది కదా. వంట సిద్ధపరిచేవారు వేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువారు 5 రొట్టెలు తీసుకొని 2 చేపలు తీసుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి శిష్యులకి ఇచ్చాను. శిష్యులు ఏం చేశారు? జనులకి. అదే సర్వింగ్ టీం కొరకు మనం ప్రార్థించాలి. భోజనాన్ని వడ్డించే దాసుల కొరకు, అది టీ సర్వింగ్ చేసిన, అది బ్రేక్ఫాస్ట్ సర్వింగ్ చేసిన, అది భోజనం సర్వింగ్ చేసిన, అది వాటర్ సర్వింగ్ చేసిన, సర్వింగ్ చేసే ప్రతి దాసుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా, వాటర్ సప్లై చేసేవాళ్ళు కానీ, వాటర్ పోసేవాళ్ళు కానీ, టీ ఇచ్చేవాళ్ళు కానీ, భోజనం కానీ, బ్రేక్ఫాస్ట్ కొరకు కానీ, ఎవరెవరైతే హెబ్రోన్లో సర్వింగ్ చేసే టీం ఉందో వారందరిని కూడా ఏం చేయాలా? దీవించు ప్రభా. ఎందుకంటే మీకు తెలియని విషయం ఏంటంటే సర్వింగ్ చేయటం అంటే అది ఏదో సర్వింగే కదా అనుకుంటాం. ఓసారి చేస్తే తెలిసిద్ది దాని విలువ ఏందన్నది. సర్వింగే కదంటే ఏదో వడ్డీయటమే కదా, ఏదో మన మందిరంలో వడ్డించినట్టుగా వడ్డించేస్తున్నాం కదా అనుకుంటారు. మన మందిరంలో ఎప్పుడు వండుతాం? ఉదయాన్నే వండితే మధ్యాహ్నంకి తింటాం కాబట్టి కొద్దిగా ఆరిపోయి ఉండేది. అక్కడ అట్లా ఉండదు, వేడివేడిగానే ఉండేది. టిఫిన్ వేసి ఉండేది, ఉప్మాను పొంగలో ఏదో వేస్తారు. అవి ఆ గెరిట్లు ఉంటాయి, అవి చేత్తో పట్టుకోవాలి. ఆ గెరిట్లు ఇట్లా తోడుతూ ఉంటే ఒకసారి నా ఏళ్ళకి కూడా అంతా కూడా కందిపోయి బొబ్బల్లాగా వచ్చేసింది, నీరు బొబ్బలు. అంటే చాలా కష్టం, కానీ ఎవరికీ చెప్పుకోడు. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటే రానివ్వరు ఆ పరిచర్య దగ్గరికి. అందుకేమంటారు, ఏం చేస్తారంటే ఆ బొబ్బలుండా ఏదుండా ముందర పరిచర్య చేయాల్సిందే. నీటి బొగ్గలు వస్తాయి చేతుల మీద. ఎందుకంటే ఆ ప్రతిసారి ఆ గెరిటిని తీసుకుని ఎట్లా బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఆ గెరిటిని తోడుకుంటూ ఉప్మాను కానీ పొంగల్ కానీ తోడుకుంటూ ఎట్లా వేస్తూ ఉండాలి. అది గబకనే పడిపోదు, దాన్ని ఎట్టెట్ట అంటూ ఉండాలి. అంటే ప్రతి మనిషి దగ్గర తీయటం వేయటం ఎట్టెట్లా అనుకుంటే లేదరికి ఆ సర్వింగ్ చేసే వారికి ఎంత కష్టం ఉండేదో చూడండి. అయినా ఎవరో కూడా ఇది కష్టంతో కూడింది,
ఇది నేను చేయలేని పని అని ఏ దాసుడు అండ అక్కడ. ప్రతి ఒక్కరు ఇది నా తండ్రి పని, ఇది నా దేవుని పని, ఇది నా తండ్రి నాకు అప్పగించిన ధన్యత అని చెప్పని పరిగెడతారు. ఇంకా ఏం చేస్తారు? పరుగులు చేస్తారు ఆ పరిచర్య చేయడానికి. నేనుంటాను. మీరు చూడండి, సర్వింగ్ చేసేటప్పుడు బ్రదర్స్ పరిగెడతారు. చాలామంది కూడా ఏం చేస్తారు? పరిగెట్టుకుంటూ వెళ్ళి లైన్లో నుంచి ఉంటారు. అన్న నేను అన్నం వడ్డిస్తా, నేను వాటర్ డ్యూటీ చేస్తా, నేను వాటర్ సర్వింగ్ చేస్తా, నేను ప్లేట్లు ఇస్తా, ఇంకా నేను కర్రీ వేస్తా, నేను రసం వేస్తానని చెప్పని పోరాడతారు. అక్కడ పోటీ పడతారు. నేనుంటానని చెప్పని. అంటే ఆ సర్వింగ్ చేసే డ్యూటీ చేసే వరకు ప్రార్థించాలి. ప్రభా, దేవుని మందిరం ఆవరణ శుభ్రపరిచేవారు ఎంత చేస్తున్నారు, దేవుని సన్నిధిలో పాటలు పాడేవారు ఎంత ఘనంగా చేస్తున్నారు. పాటలు పాడేవాళ్ళు కానీ, తర్వాత సింగింగ్ డ్యూటీ, అది మ్యూజిక్ సిస్టమ్ కానీ, తర్వాత వాయిద్యాలు వాయించేవాళ్ళు కానీ, తర్వాత వాక్యోపదేశకులు కానీ, తర్వాత చూసిన వాటర్ డ్యూటీ వాళ్ళు కానీ, తర్వాత మార్కెటింగ్ డ్యూటీ కానీ, తర్వాత వంట చేసేవారు కానీ, వీళ్ళే కాదు ప్రభా, సర్వింగ్ చేసేవారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. సర్వింగ్ చేసేవారు. యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలను 2 చేపలను తీసుకుని ఆశీర్వదించి ఏం చేశాడండి? తన శిష్యులకు ఇచ్చాడు. ఇప్పుడు వంట వండే వాళ్ళు ఏం చేస్తారు? వంట వండి సర్వింగ్ చేసే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు యేసు ప్రభువారు ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చినట్లు వంట వండేవాళ్ళు వంట వండి సర్వింగ్ చేసే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? వడ్డించాలి అందరూ కూడా. వాళ్ళు 5,000 మందికి వడ్డించారు. 5,000 మంది దగ్గర మనం నడువు ఉంచుకుని వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉండేది చెప్పండి? ఎంత కష్టంగా ఉండేది? పోనీ ఒక్కొక్కరు 500 మందికి సర్వింగ్ చేసినా ఎంత కష్టంగా ఉండేది చెప్పండి? కష్టంగా ఉండదా? ఒక్కొక్కరు 500 మందికి సర్వింగ్ చేశారు అనుకో, ఎంత కష్టం ఉండేది? పోనీ ఒక్కొక్కరు 100 మందికి సర్వింగ్ చేసినా ఎంత కష్టం ఉండేది చెప్పండి? చాలా కష్టం. ఇక్కడ విషయం ఏంటంటే 7వ పరిచర్య, హెబ్రోన్ యూత్ క్యాంప్ కొరకు మనం ప్రార్థించాలి. హెబ్రోన్ యూత్ క్యాంప్లో ఉన్న పరిచర్య కొరకు 7వ పరిచర్య ఏంటి? సర్వింగ్ టీం, వడ్డించే వారి కొరకు. అది టీ అయినా, అది భోజనం అయినా, అది బ్రేక్ఫాస్ట్ అయినా, ఏదైనా సరే వడ్డించేటటువంటి దాసుల కొరకు, భోజనం అయినా సరే, సర్వింగ్ డ్యూటీ చేసే వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. మనం అనుకుంటాం ఏదో మనం వాక్యం విన్నాం, వచ్చాం, కూర్చున్నాం, ఎమ్మటే మన దగ్గర భోజనం వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ ఆ సర్వింగ్ చేసేవారు కాలుతూ ఉన్నటువంటి సాంబార్నైనా రసమైనా తీసుకెళ్తారు. అది ఒక్కోసారి కాళ్ళ మీద పడినా కానీ కాళ్ళు తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతారే తప్పక పక్కన పడేయరు. భోజనం కూడా తీసుకున్నప్పుడు ఆ భుజాల మీద వేసుకుని తట్లు పట్టుకుని పరిగెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. సర్వింగ్ చేయటం, సర్వింగ్ అంటే అందరికీ పంచి పెట్టడం కూడా చాలా గొప్ప పరిచర్య. ఇది ఆషామాష పరిచర్యలు కాదు ఇవన్నీ కూడా. ఏదో ఒకరిద్దరికి చూడండి, మన ఇంట్లో మనం 2-3 భోజనం పెట్టాలంటేనే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? 2-3 భోజనం పెట్టాలంటే మనం కూర్చుంటాం, భోజనం పెట్టి వాటర్ పెట్టి కూర్చున్నాం అనుకో, మళ్ళీ వచ్చామంటారు మమ్మీ నాకు కూర తక్కువైందో లేకపోతే ఇంకోటి తక్కువైందని 14 అడుగుతా ఉంటే, అరే ఎందుకు రెట్ట ఇసుకేస్తారేంది నీకు ఇన్ని పెట్టినా కానీ అంటాం. 2-3కే మనకు విసుకొచ్చేస్తుంటే కొన్ని వేల మందికి ప్రజలు సర్వింగ్ చేయాలి. మరి వాళ్ళకి విసుకుంటుందా? సర్వింగ్ చేసే వాళ్ళకి ఎవరు విసుక్కోరు. బ్రదర్ తినండి, ఎంత కావాలో అంత పెడతాం. ఎందుకు? ఇది నా తండ్రి పరిచర్య. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక భారంతో ఉంటారు. అంటే ఈరోజు మన ప్రార్థన దేని కొరకంటే దేవుని మందిరంలో సర్వింగ్ చేసే దాసుల యొక్క ఆరోగ్యాల కొరకు మనం ప్రార్థించాలి. ఆ సర్వింగ్ చేసేటటువంటి బ్రదర్స్ యొక్క దేవుడు ఆరోగ్యాలు ఇవ్వటం కొరకు, క్షేమాన్ని ఇవ్వటం కొరకు, వారి దేహాలకి సర్వింగ్ చేసేటప్పుడు ఆ సాంబార్ కానీ, రసం కానీ, రైస్ కానీ వారి దేహాలకి ఎలాంటి తాకకుండా, ఏ వేడి వల్ల కానీ వారికి నష్టం జరగకోకుండా ఉండటం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రభా, సర్వింగ్ చేసే మీ దాసుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, తోడుగా ఉండి ప్రభుని మనం ప్రార్థించాలి. 7 రకాల పరిచర్యలు చెప్పి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తర్వాత. మొట్టమొదటి పరిచర్య ఏంటి? మొట్టమొదటి పరిచర్య మందిరం శుభ్రపరచడం. హెబ్రోన్ యూత్ క్యాంప్లో మొదటి పరిచర్య. 2 అన్ని శుభ్రపరచడం అంటే బాత్రూమ్లు కానీ, మందిరం ఆవరణ లోపల కానీ, వెలుపట కానీ, మొత్తం భోజనం చేసిన తర్వాత, చేయకముందు, బ్రేక్ఫాస్ట్ ముందు అయినా, తర్వాత ప్రతి పరిచర్య శుభ్రపరిచేది మొదటి పరిచర్య. 2వ పరిచర్య పాటలు పాడేవారి పరిచర్య. అదే రీతిలో వాయిద్యాలు వాయించేవారి కొరకు. 3వ పరిచర్య వాక్యం బోధించేవారి కొరకు. 4వ పరిచర్య వాటర్ డ్యూటీ చేసేవారి కొరకు. 5వ పరిచర్య మార్కెటింగ్ డ్యూటీ చేసేవారి కొరకు. 6వ పరిచర్య వంట చేసేవారి కొరకు. 7వ పరిచర్య వడ్డించేవారి కొరకు. చివరికి ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే చేతులు కడుక్కునే వాళ్ళ కొరకు కూడా చేయాలి. ఇక చేసేది ఏముందండి, మీరు చేసుకుంటారు కాబట్టి. ఇక్కడ 7 రకాల పరిచర్యలు. ఇంత గొప్ప పరిచర్య హెబ్రోన్లో మే 26 నుండి మే 31 వరకు జరగబోతుంది. ఈ గొప్ప పరిచర్య కొరకు మనం ప్రార్థించాలి. చాలా గొప్ప ధన్యత ఇచ్చాడు ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు. ఏంటంటే అంత గొప్ప పరిచర్యలో సరే మనం వెళ్ళమో పాల్గొనమో 2 ఆప్షన్ అయితే
ఆ పరిచర్య కొరకు ప్రార్థించడం కూడా పరిచర్యలో పాల్గొన్నట్టే. దావీదురాజు అదే అంటాడు, యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసిన వాడికి ఎంత హక్కు ఉందో సామాను దగ్గర కాపలా ఉన్నవాడికి కూడా. అందుకే నేను అన్న మొదటగా ఆ కీర్తన గ్రంథంలో చదివించిన మాట అదే. ఏంటి? యెరూషలేమా నిన్ను ప్రేమించువారు యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అంటే హెబ్రోన్ యొక్క యూత్ క్యాంప్ పరిచర్య కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా అక్కడ మందిర ఆవరణ శుభ్రపరిచేవారు కానీ, మందిరం ఆవరణ శుభ్రపరిచేవారు, పాటలు పాడేవారు కానీ, వాద్యాలు వాయించేవారి కొరకు కానీ, వాక్యోపదేశకుల కొరకు కానీ, తర్వాత వాటర్ డ్యూటీ కొరకు కానీ, తర్వాత ఇంకా మార్కెటింగ్ డ్యూటీ కానీ, తర్వాత వంట వండే వారి కొరకు కూడా, తర్వాత సర్వింగ్ చేసే టీం కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ఈరోజు. ఉపవాస ప్రార్థన. మన ప్రార్థన రెండే. ఒకటి ఈ స్థానికమైన మందిరం యొక్క అవసరతలు, స్థానికమైన మందిరంలో ఉండేవారు బలహీనతలు, అనారోగ్యాల నుండి విడుదల పొంది ఆరోగ్యాలు పొందడం కొరకు. రెండో పరిచర్య ఏంటి? రేపు పరిచర్య కొరకు, రేపు పునరుద్ధరణ పరిచర్య కొరకు. రెండోది హెబ్రోన్ కొరకు మన ప్రార్థన. ఇంకా వేటి కొరకు కాదు. ఇక చుట్టేసుకురావద్దు, నరసాపురం మొత్తాన్ని చుట్టేసుకురావద్దు. రెండు విషయాలు. ఒకటి ఇక్కడ మందిరం యొక్క అవసరతలు, పరిచర్యలు, మందిరంలో బలహీనం ఉన్నవారి కొరకు, అవసరతలు అక్కర్లో ఉన్నవారి కొరకు, తర్వాత దైవదాసుల కొరకు, సేవకుల కొరకు, రేపు పరిచర్య కొరకు. రెండో పరిచర్య హెబ్రోన్ యూత్ క్యాంప్ కొరకు. ఇంకా దేని కొరకు ఈరోజు ఉపవాస ప్రార్థన కాదు. రెండు విషయాలు. ఇక్కడ స్థానిక మందిరం కొరకు, అవసరతలు అక్కర్లు, మందిరంలో ఉండేవారి కొరకు, సంఘంలో ఉండేవారు బలహీనుల కొరకు, అనారోగ్యంలో ఉండేవారి కొరకు, గర్భఫలాలు లేని వారి కొరకు. రెండో ప్రార్థన, రెండో విషయం హెబ్రోన్ యూత్ క్యాంప్ కొరకు. ఇంకా దేని కొరకు కాదు. ఈ రెండే విషయాలు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎన్నో ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాం, ఎన్నో ఉపవాస ప్రార్థనలు. ఈరోజు హెబ్రోన్ కొరకు, స్థానిక సంఘం కొరకు, ఇంకా దేని కొరకు కాదు. సో రెండిటి కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా బైబిల్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను చెబుతున్నా. ఫిలిప్పీ 4:11 ప్రకారం దేవుడు క్రీస్తునందున్న మహిమలో హెబ్రోన్లో జరిగే ప్రతి పరిచర్య, ఇంకే కాదు నేను చెప్పినా కాదు, చెప్పుకోకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఆ పరిచర్యలన్నింటిలో కూడా దేవుడు తన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరం తీర్చులాగిన తర్వాత, అంటే ఏమీ కొదువు లేకుండా. ఫిలిప్పీ 4:11 పౌలు ఒక మాట అంటాడు. ఫిలిప్పీ 4:11 ఏమంటాడు? నాకు కొదువుగా ఉన్నదని నేను ఇలా మాట్లాడతలేదు అంటాడు. అంటే ఏ పరిచర్యలో కూడా కొదువు లేకుండా. ఏంటంటే హెబ్రోన్లో జరిగే ఏ పరిచర్యలో కూడా కొదువు అన్నది ఉండకూడదు. ఇప్పుడు నేను చెప్పిన 7 అనుభవం కలిగిన పరిచర్యలే కాదు, ఇంకా చాలా పరిచర్యలు ఉంటాయి హెబ్రోన్లో, ఇంకా చాలా ఉంటాయి. ఆ పరిచర్యలు అన్నింటిలో కూడా, ఏ పరిచర్యలో కూడా కొదువు లేకుండా దేవుడు అన్ని పరిచర్యలో సమృద్ధిగా అందరికి ఆరోగ్యాన్ని ఇచ్చి, అన్ని పరిచర్యలో దేవుడు సమృద్ధిని నింపడం కొరకై ప్రార్థన చేయాలి. పౌలు అంటాడు, నాకు కొదువు ఉన్నదని కాదు, నాకు కొదువు ఉన్నదని నేను మాట్లాడతలేదు అంటాడు. అంటే ఈ కొదువు లేకుండా హెబ్రోన్లో దేవుడు అన్ని సమృద్ధిగా నింపడం కొరకై ప్రార్థన చేయాలి. తర్వాత దేవుడు ఆ పరిచర్యలు క్రీస్తునందున్న మహిమను ప్రతి అవసరత కూడా హెబ్రోన్ యొక్క అవసరతను దేవుడు తీర్చడం కొరకు. ఇంకా నిర్గమ 29 కూడా ఉంది. ప్రతి పరిచర్య దేవుడు అప్పగించిన బాధ్యతల కొరకు కూడా. నిర్గమ 20:9 కూడా దేవుడు అప్పగించిన బాధ్యతలు, ఏ పరిచర్యలు ఎవరికైతే దేవుడు అప్పగిస్తున్నాడు ఆ యూత్ క్యాంపులో, ప్రతి పరిచర్యలో ప్రతి దాసుడు బలహీనుడు కాకుండా దేవుడిచ్చిన కృపను బట్టి ఆ పరిచర్యలో మంచిగా వాడబట్టడం కొరకు ప్రతి పరిచర్యలు, ఇంకా నేను చెప్పలేకుండా ఇంకేమన్నా మర్చిపోయి కానీ, లేదా ఇంకా చెప్పలేమన్నా పరిచర్యలు చాలా ఉంటాయి. వాటి అన్నిటి కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రతి పరిచర్య కొరకు మనం ప్రార్థించేవారు ఉండాలి. ప్రతి పరిచర్య కొరకు, ప్రతి దాని కొరకు. ఆవరణ శుభ్రపరిచేవారు కానీ, మ్యూజిక్ టీమే కానీ, పాటలు పాడేవారు కానీ, వాయిద్యాలు వాయించేవారు కానీ, తర్వాత వాక్యోపదేశాలు కానీ, వాటర్ డ్యూటీ కానీ, మార్కెటింగ్ డ్యూటీ కానీ, వంటోళ్ళే కానీ, సర్వింగ్ వాళ్ళే కాదు, ఇంకా చాలా పరిచర్యలు ఉంటాయి మనకు కనబడకోకుండా. ప్రతి పరిచర్య దేవుడు కొదువు లేకుండా, అంటే ఆహారం విషయంలో, ఆత్మీయ ఆహారం విషయంలో, భౌతికమైన ఆహారం విషయంలో, పరిచర్య చేసే విషయంలో, పరిచర్య విషయంలో కూడా, విషయంలో కూడా దేవుడు కొదువు లేకుండా సమృద్ధిగా దేవుడు నింపడం కొరకై హెబ్రోన్ యొక్క పరిచర్యలన్నింటిలో కూడా దేవుడు తన కృపా మహిమేశ్వరం చొప్పున ఫిలిప్పీ 4 ప్రకారం క్రీస్తునందున్న మహిమలో ప్రతి పరిచర్య యొక్క అవసరతను దేవుడు, ప్రతి ఒక్క అవసరత, మార్కెటింగ్ డ్యూటీయా, కిరాణా సామానికి సంబంధించిందా, ఇంకా ఏదైనా కొనుక్కుని తీసుకొచ్చేది, ఏదంటే వెజిటేబుల్స్ అవి కొనుక్కుని తీసుకొచ్చేదానికి దానికి ధనం పూర్వకంగానా, లేదంటే పరిచర్య పూర్వకంగానా, ఆరోగ్యపూర్వకంగానా, ప్రతి దాంట్లో ఆరోగ్యంగాను ధనంగాను ప్రతి విషయంలో కూడా దేవుడు క్రీస్తునందున్న మహిమలో ప్రతి అవసరత హెబ్రోన్ పట్ల దేవుడు యూత్ క్యాంప్లో తీర్చడం కొరకే మనం ఉపవాస ప్రార్థన చేద్దాం. అట్టి ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు, హెబ్రోన్ యూత్ క్యాంప్ కొరకు ప్రతి పరిచర్య కొరకు మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.